సో మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటేనమ్మా, టోటల్ గా ఇప్పుడు మనం కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ట్యాక్స్ లయబిలిటీ ఫార్మాట్ ఎలా ఉంటది. అసలు ముందు ఇన్కమ్ అనేది ట్యాక్సిబుల్ అవ్వాలి అంటే కనుక మన దగ్గర ఫస్ట్ ఏ ఇన్కమ్ ట్యాక్సిబుల్ అవుతుంది, ఏ ఇన్కమ్ ట్యాక్సిబుల్ అవ్వదని చెప్పేసి తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే రెసిడెన్షియల్ స్టాటస్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇలా అన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. సో నెక్స్ట్ ఆస్పెక్ట్ వచ్చేసరికి మనం ఏంటంటే కంప్యూటేషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ అనేది మన టార్గెట్ అన్నమాట. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ ట్యాక్స్ లయబిలిటీ ఎలాగైతే మనం నేర్చుకున్నామో అలాగే కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ కూడా మనం నేర్చుకోవాలి. సో అలా కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ నేర్చుకోవాలంటే అసలు ఇన్కమ్ ఎన్ని రకాలుగా డివైడ్ చేశారు, ఎన్ని రకాలుగా పార్టెడ్ విత్ చేశారు అని చెప్పేసి అంటే కనుక ఫైవ్ వేస్ లో మనల్ని ఇన్కమ్ ని డివైడ్ చేశారంట. సార్ 5 ఆస్పెక్ట్స్ కింద డివైడ్ చేసింది ఏంటి అని చెప్పేసి అంటే ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఇన్కమ్ ఫ్రమ్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, క్యాపిటల్ గెయిన్ అండ్ అదర్ సోర్స్. సో ఇక్కడ ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్. సో ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్. సో ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్ అంటే ఏంటి అని చెప్పేసానంటే ఇక్కడ సాలరీ అంటే అనే వర్డ్ ని మనం డిఫైన్ చేసుకోవాలంటున్నాం. సాలరీ అనే వర్డ్ ని మనం డిఫైన్ చేసుకోవాలంట. ఓకే, సో ఇక్కడ సాలరీలో ఏ ఇన్కమ్స్ కి ఇంక్లూడ్ అవుతాయి, ఇక్కడ ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్ అనే హెడ్ లోకి ఏ ఇన్కమ్స్ అనేవి ఇంక్లూడ్ అవుతాయి, ఏ ఇన్కమ్స్ అనేవి ఇంక్లూడ్ అవుతాయి. సో అక్కడ ట్యాక్స్ లయబిలిటీ అనేది ఇక్కడ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ కి ఇక్కడ మనం ఇన్కమ్ ని క్యాలిక్యులేట్ చేయాలి. ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ మనకి ఏం కావాలి, ఇన్కమ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఈ హెడ్ లో మనకి ఏ ఇన్కమ్ అనేది ట్యాక్సబుల్ అవుతుంది అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. సో ఇలా ఏ ఇన్కమ్ ట్యాక్సబుల్ అవుతుంది అని చెప్పేసి మనం తెలుసుకునేటప్పుడు ఇక్కడ మనకి ఏంటంటే ప్రతి హెడ్ ఆఫ్ ఇన్కమ్ కి ఒక చార్జబిలిటీ సెక్షన్ ఉంటుందంట. చాలా జాగ్రత్తగా వినాలి. సో ప్రతి హెడ్ ఆఫ్ ఇన్కమ్ కి ఏముంటది, చార్జబిలిటీ సెక్షన్. ఈ చార్జబిలిటీ సెక్షన్ ఏం చెప్తుంది సార్ అని చెప్పేసి అంటే ఈ పర్టికులర్ హెడ్ ఆఫ్ ఇన్కమ్ లో కవర్ అయిన ఇన్కమ్స్ గురించి, ఏ ఇన్కమ్స్ కవర్ అవుతాయి అని చెప్పేసి అనే దాని గురించి, అంటే సాలరీస్ అనే హెడ్ ఆఫ్ ఇన్కమ్ లో ఇక్కడ చార్జబిలిటీ చెప్తుంది ఏంటంటే ఏ హెడ్ ఆఫ్ ఇన్కమ్ లో ఏ ఇన్కమ్స్ అనేవి మనకి ఇంక్లూడ్ అవుతాయి అని చెప్పేసి అని మనకి చెప్తుందంట అన్నమాట. ఓకే, సో ప్రతి హెడ్ ఆఫ్ ఇన్కమ్ కి ఏముంటది అనుకున్నాం, చార్జబిలిటీ సెక్షన్ ఉంటది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఓకే, సో సాలరీ కూడా చార్జబిలిటీ సెక్షన్ అనేది ఉందంటమ్మా. సో చార్జబిలిటీ సెక్షన్ 15. సో చార్జబిలిటీ సెక్షన్ ఏంటి, సెక్షన్ 15 is the chargeability section for the income from salaries. ఓకే, సో ఈ చార్జబిలిటీ సెక్షన్ చూడడానికి ముందు నార్మల్ గా సాలరీ అంటే ఏంటి అని చెప్పేసానంటే ఎంప్లాయర్ కి వాట్ ఈస్ meant by salary. సో ఎంప్లాయర్ దగ్గర నుంచి ఎంప్లాయీకి ఏదైతే అమౌంట్ వెళ్తుందో నార్మల్ గా అవుట్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, సర్వీస్ కాంట్రాక్ట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి ఉంటుందమ్మా. ఆ సర్వీస్ కాంట్రాక్ట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కి ఇప్పుడు మనం ఎవరికైనా మనం ఎక్కడైనా ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నాం అంటే సపోజ్ నాకు టీసీఎస్ లో జాబ్ ఇచ్చారు అనుకోండి అమ్మా. సో టీసీఎస్ వాడు నాకు ఏమవుతాడంటే ఎంప్లాయర్ అవుతాడు, నేను టీసీఎస్ వాడికి ఏమవుతాను, ఎంప్లాయీ అవుతానమ్మా. సో మా ఇద్దరి మధ్య ఒక అగ్రిమెంట్ అనేది విల్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్, దట్ ఈస్ సర్వీస్ కాంట్రాక్ట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఈ సర్వీస్ కాంట్రాక్ట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ని బేస్ చేసుకుని నా వర్క్ షెడ్యూల్ కానీ లేకపోతే నా స్కోప్ ఆఫ్ వర్క్ కానీ నా టు దట్ ఎక్స్టెంట్ ఆఫ్ వర్క్ కానీ ఇలా మనకి డిసైడ్ అవుతాయి. అలాగే మనకి పేమెంట్ టర్మ్స్, సో శాలరీ పేయింగ్ టర్మ్స్ అనేవి ఎలా ఉంటాయి, ఎప్పుడు పే చేస్తారు, ఎంత పే చేస్తారు అనేవి ఇక్కడ మనకి ఏముంటాయంటమ్మా, సర్వీస్ కాంట్రాక్ట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ లో ఇంక్లూడ్ అయి ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ సర్వీస్ కాంట్రాక్ట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ లో మనకి ఏవైతే ఇంక్లూడ్ అవుతాయో ఆ అమౌంట్స్ మనకి ఇక్కడ జనరల్ గా ఎంప్లాయీ రిలేషన్షిప్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్కమ్ ఫ్రమ్ ద హెడ్ సాలరీస్ లో కవర్ అవ్వాలి అంటే కనుక
ఏముండాలంటమ్మా అక్కడ ఎంప్లాయర్ ఎంప్లాయీ రిలేషన్షిప్ అనేది ఉండాలి. ఓకే, సో అంటే సార్ ఎంప్లాయర్ ఎంప్లాయీ రిలేషన్షిప్ అంటే ఎలా ఉంటుంది సార్? ఈజ్ ఇట్ ఎన్ ఏజెంట్ ప్రిన్సిపల్ రిలేషన్షిప్? నో, ఏజెంట్ ప్రిన్సిపల్ రిలేషన్షిప్ కాదమ్మా. ఇట్స్ అ సబార్డినేట్ అండ్ బాస్. సబార్డినేట్ బాస్ రిలేషన్షిప్ అమ్మా. ఓనర్ అండ్ సబార్డినేట్ అమ్మా. ఒక కంపెనీకి ఓనర్ ఎంప్లాయర్ అయితే ఇక్కడ సబార్డినేట్ ఎవరు? ఎంప్లాయీ. సో అలాంటి రిలేషన్షిప్ అనేది ఎక్కడ ఎగ్జిస్ట్ అయి ఉండాలి? ఇక్కడ ఎంప్లాయర్ ఎంప్లాయర్ రిలేషన్షిప్ ఎగ్జిస్ట్ అయి ఉండాలి. టు దట్ ఎక్స్టెంట్ అంటే ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్ లో ఇంక్లూడ్ అవ్వాలంటే కనుక సో ఎంప్లాయర్ ఎంప్లాయీ రిలేషన్షిప్ ఇంపార్టెంట్, అలాగే సర్వీస్ కాంట్రాక్ట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది మనకి ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ సర్వీస్ కాంట్రాక్ట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రకారం ఎంప్లాయర్ ఎంప్లాయీకి ఏదైనా అమౌంట్ పే చేసినట్లయితే ఎనీ అమౌంట్, దీన్ని ఎనీ అమౌంట్ అని ఎలా చెప్పేస్తున్నారు సార్ అని చెప్పేసి అంటే కనుక దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందామమ్మా. ఇక్కడ చార్జబిలిటీ సెక్షన్ 15 మాట్లాడుకున్న తర్వాత మనం ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే కనుక ఏదైనా అమౌంట్ ఎంప్లాయర్ దగ్గర నుంచి ఎంప్లాయీకి వస్తే కనుక ఆటోమేటిక్ గా వచ్చిన ప్రతి అమౌంట్ కూడా ఏమవుతుందంట? ఇట్ ఈస్ టాక్సిబుల్ అండర్ ది హెడ్ సాలరీస్. సో అది మనం ఒక స్ట్రాంగ్ బండకు గుర్తుపెట్టుకోవడం చెప్పేసానంటే ఎంప్లాయర్ దగ్గర నుంచి ఎంప్లాయీ దగ్గర నుంచి ఏ అమౌంట్ వచ్చినా సరే అది ఏమవుతుందంట? దట్ ఈస్ కవర్డ్ అండర్ ది ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకుంటాం. అది ఎందుకు అని చెప్పేసి దాని జస్టిఫికేషన్ అనేది నేను తర్వాత సెక్షన్ 15 చార్జబిలిటీ సెక్షన్ లోని, తర్వాత సెక్షన్ 17 సాలరీ డెఫినేషన్ గురించి మాట్లాడుకున్నట్టు అప్పుడు నేను డీటెయిల్ గా చెప్తానమ్మా. ఓకే, సో కానీ బిఫోర్ దట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? దెర్ మస్ట్ బి ఎంప్లాయర్ ఎంప్లాయీ రిలేషన్షిప్. ఖచ్చితంగా ఎంప్లాయర్ ఎంప్లాయీ రిలేషన్షిప్ ఉండాలి. సో వాళ్ళు అక్కడ ఎనీ అమౌంట్ ఇక్కడ ఎంప్లాయర్ దగ్గర నుంచి ఎంప్లాయీకి వస్తున్నట్లయితే అది ఎక్కడ ట్యాక్సిబుల్ అవుతుందంటే ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్ లో ట్యాక్సిబుల్ అవుతుంది. దీన్ని ఎక్కడ ప్రూవ్ చేస్తాం అనుకున్నాం? సెక్షన్ 15 అలాంగ్ విత్ సెక్షన్ 17 మనం చదువుతున్నప్పుడు ఈ రెండింటిని కలిపి చదువుతున్నప్పుడు మనకి డిసైడ్ తెలుస్తుందంట. అక్కడ ఖచ్చితంగా ఎంప్లాయర్ దగ్గర నుంచి ఎంప్లాయీకి ఏదైనా అమౌంట్ వచ్చినట్లయితే దట్ ఈస్ ట్యాక్సిబుల్ అండర్ ది హెడ్ సాలరీస్ అని చెప్పేసి. ఓకే, రైట్. సో ఫస్ట్ చార్జబిలిటీ సెక్షన్ గురించి మాట్లాడుకుందామా. సెక్షన్ 15 చార్జబిలిటీ సెక్షన్ గురించి మాట్లాడుతుంది. సో సెక్షన్ 15 లో చార్జబిలిటీ సెక్షన్ ఏం చెప్తుందో చూడమ్మా. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ అనేది ఇంపార్టెంట్. చార్జబిలిటీ సెక్షన్ లో చెప్పిన ప్రతి వర్డ్ అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా చూడాలి. రైట్, చూడండి. ఎనీ అమౌంట్ డ్యూ టు ఆర్ రిసీవ్డ్ బై. డ్యూ టు ఆర్ రిసీవ్డ్ బై అంటే డ్యూ బేసిస్ లో గానీ లేదా రిసీవ్డ్ బేసిస్ లో గానీ జస్ట్ చూడండి. ఆ తర్వాత డీటెయిల్ గా నేను దానికి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. ఓకే, బై ఎన్ ఎంప్లాయీ ఇంక్లూడింగ్ ఎరియర్స్ ఆఫ్ సాలరీ ఫ్రమ్ ఎన్ ఎంప్లాయర్ ఆర్ ఫార్మర్ ఎంప్లాయర్ అండ్ ఫాలింగ్ విత్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ ది మీనింగ్ ఆఫ్ ది టర్మ్ సాలరీ ఈస్ చార్జబుల్ టు ట్యాక్స్ అండర్ ది హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్. ఓకే, రైట్. ఇక్కడతో మనకి ఈ పాయింట్ అయింది. ఇప్పుడు మనం దీన్ని డీటెయిల్ గా ఒక్కొక్క వర్డ్ మనం మాట్లాడుకుందాం. ఓకే, సో అమౌంట్ డ్యూ టు ఆర్ రిసీవ్డ్ బై అని చెప్పేసి అని అంటున్నారు. ఓకే, అమౌంట్ డ్యూ టు ఆర్ రిసీవ్డ్ బై. ఓకే, సో బై an employee including arrears of salary సో ఇక్కడ ఏమంటున్నాడంటే అమౌంట్ డ్యూ టు ఆర్ రిసీవ్డ్ బై ఎవరంట? ఎంప్లాయీ. ఓకే, ఇంక్లూడింగ్ ఏరియర్స్ ఆఫ్ సాలరీ. ఇవన్నీ కూడా మనం డీటెయిల్ గా నేర్చుకోవాల్సినవి. ఏరియర్స్ ఆఫ్ సాలరీ, ఓకే, ఫ్రమ్ ఎంప్లాయర్
ఆర్ ఫార్మర్ ఎంప్లాయర్. ఇక్కడ కవర్ అయిందంతా కూడా చూడండి. ఎనీ అమౌంట్ due to or received by employee including arrears of salary from employer or former employer and falling within the purview of the meaning of the term. Salary. ఓకే సార్, ఈ శాలరీ ఎక్కడ డిఫైన్ చేశారు సార్? సెక్షన్ 7(1) లో డిఫైన్ చేశారంట. అమ్మ ఈ టర్మ్ శాలరీలో కవర్ అయినా అంటే శాలరీ అంటే ఏంటో చెప్పట్లేదు ఇక్కడ. శాలరీ అంటే ఏంటి అనేది ఎక్కడ చెప్తున్నారంట? సెక్షన్ 17 సబ్ సెక్షన్ 1 లో చెప్తున్నారంట అమ్మా. ఎనీ అమౌంట్, సో ఏదైనా అమౌంట్ డ్యూ టు ఆర్ రిసీవ్డ్ బై, అమ్మా డ్యూ టు అంటే డ్యూ బేసిస్ లో, ఆర్ రిసీవ్డ్ బై అంటే రిసీవ్డ్ బేసిస్ లోనమ్మా. ఓకే, ఎవరికి? ఎంప్లాయీ. ఓకే, ఇంక్లూడింగ్ ఏరియర్స్ ఆఫ్ సాలరీ ఫ్రమ్ ఎంప్లాయర్ ఆర్ ఫార్మర్ ఎంప్లాయర్ అని చెప్పేసి అని అన్నాడు. రైట్, వెరీ గుడ్. సార్ చూడండి, సపోజ్ ఏప్రిల్ 2020 టు 31st March 2021. ఇది దీని ప్రీవియస్ ఇయర్ అనుకుంటే కనుక 2021 ప్రీవియస్ ఇయర్ అనుకుంటే కనుక, ఓకే. సో 2021 ప్రీవియస్ ఇయర్ అనుకుంటే కనుక ఈ ప్రీవియస్ ఇయర్ లో మనకి అమౌంట్ ఇక్కడ డ్యూ అయిందంట. అంటే ఎవ్రీ మంత్ నాకు శాలరీ 1,00,000 రూపాయలు అని చెప్పారంటమ్మా. సపోజ్ నా ఎంప్లాయర్ నాకు శాలరీ అని చెప్పాడు, 1 lakh శాలరీ అని చెప్పేసి అని చెప్పాడమ్మా. సో ఈ పీరియడ్ లో 12 months కాబట్టి 12 into 1 lakh ఎంతమ్మా? 12 lakhs. 12 lakhs. ఓకే, 12 lakhs శాలరీ అనేది నాకు ఫిక్స్ చేశాడు. ఓకే, ఇయర్లీ పర్ యానం 12 lakhs పర్ యానం. కానీ ఈ ఇయర్ లో నాకు 1 రూపాయి కూడా ఇవ్వలేదంట. నాట్ గివెన్. ఇవ్వల, కానీ డ్యూ అయిందా సార్? డ్యూ అయిందా అవ్వలేదా? ఎస్, డ్యూ అయింది, కానీ నాట్ రిసీవ్డ్. బట్ నాట్ రిసీవ్డ్. సార్, am I liable to pay tax on this 12 lakhs? ఈ 12 lakhs మీద నేను ట్యాక్స్ పే చేయాల్సిన ఆబ్లిగేషన్ అనేది నా మీద ఉంటుందా ఉండదా అని చెప్పేసానంటే, సో కొంచెం ఇంటరాక్టివ్ గా వెళ్దాం అమ్మా. రైట్ అమ్మ, శివ మార్కండేయులు. వినిపిస్తుందమ్మా? రైట్. సో ఇక్కడ నీకు ఎవ్రీ మంత్ శాలరీ ఎంత చెప్పారంటమ్మా? 1 lakh చెప్పారంట. ఫర్ ద ప్రీవియస్ ఇయర్ 2021 లో నీకు 12 months కి 12 lakhs శాలరీ అనేది ఫిక్స్ చేశాను. నేను ఎంప్లాయర్ ని, నువ్వు ఎంప్లాయీవి. ఓకే, సో కానీ నీకు 1 రూపాయి కూడా పే చేయలేదంట. నేను నీకు డ్యూ అవుతే నువ్వు వర్క్ చేస్తున్నావు. నువ్వు వర్క్ చేస్తున్నప్పుడు నేను నీకు డ్యూ అయినట్టు అవనట్ట? అయినట్టే సార్. అయినట్టే కదమ్మా. సో డ్యూ అయినప్పుడు ఆర్ యూ లైబుల్ టు ట్యాక్స్ ఫర్ ది ప్రీవియస్ 2021 లో ఈ 12 lakhs శాలరీ మీద నువ్వు ట్యాక్స్ కి లైబుల్ అవుతావా అవ్వవా? అంటే ఈజ్ ఇట్ కమింగ్ ఆన్ టాక్సబుల్ ఇన్కమ్ ఫ్రమ్ ద హెడ్ సాలరీస్ లో టాక్సబుల్ అవుతుందా లేదా అంటే చార్జబిలిటీ సెక్షన్ చార్జబిలిటీ సెక్షన్ 15 ఏం చెప్తుందమ్మా? టాక్సబుల్. చార్జబిలిటీ సెక్షన్ 15 ఏం చెప్తుంది? టాక్సబుల్ సార్. టాక్సబుల్ అని చెప్తుందా? ఇక్కడ డ్యూ అయినా పర్లేదు. ఓకే, ఈవెన్ డ్యూ కూడా సరిపోతుంది. ఆర్ రిసీవ్డ్ బై, రిసీవ్ చేసుకున్నా సరే అని చెప్పేసి అని అంటున్నారమ్మా. ఇక్కడ నువ్వు రిసీవ్ చేసుకోకపోయినా సరే ఈజ్ ఇట్ ఎంప్లాయీకి ఇక్కడ ఎంప్లాయర్ దగ్గర నుంచి వచ్చే అమౌంట్ డ్యూ అయిన అమౌంట్ కూడా ఏమవుతుందమ్మా? టాక్సబుల్. అంటే 12 lakhs మీద నువ్వు ట్యాక్స్ పే చేయాలా, పే చేయాల్సిన అవసరం లేదా? పే చేయాలి సార్. ఓకే, రైట్. సపోజ్ నీకు కొంచెం అవసరం ఉండి నువ్వేం చేసావంటే నెక్స్ట్ ఇయర్ శాలరీ కూడా ఈ ఇయర్ లోనే రిసీవ్ చేసుకున్నావు అంట. అంటే నెక్స్ట్ ఇయర్ శాలరీ 12 lakhs ప్లస్ 12 lakhs, ఇయర్ 12 lakhs
ప్లస్ నెక్స్ట్ ఇయర్ ది 12 lakhs ఎస్ సార్. ప్లస్ 12 lakhs ఏ ఇయర్ లో రిసీవ్ అయిపోయిందమ్మా నీకు? ప్రీవియస్ ఇయర్ 2021 లోనే. ఇది ఏ ఇయర్ కి సంబంధించింది? 21-22 కి సంబంధించింది. ఎస్ సార్. 21-22 లో డ్యూ అయ్యే అమౌంట్ నీకు 2021 లోనే రిసీవ్ అయిపోయిందంట. అంటే టోటల్ గా 2021 లో రిసీవ్డ్ అంతా 24 lakhs. ఎస్ సార్. సో ఇప్పుడు ఎంత ట్యాక్సిబుల్ అవుతుందమ్మా? 24 lakhs సార్. 24 lakhs ట్యాక్సిబుల్ అవుతుందా ఏ ప్రీవియస్ ఇయర్ లో? 2021 సార్. ప్రీవియస్ ఇయర్ 2021 అంటే అసెస్మెంట్ ఇయర్ 21-22. మరి Yes, sir. ఇక్కడ డ్యూ అయినప్పుడు కూడా మళ్ళీ ట్యాక్స్ అవుతుందా? మరి ఇది ఇప్పుడు ఈ ఇయర్ లో రిసీవ్ అయిపోయిందని ట్యాక్స్ చేస్తున్నావు, మరి నెక్స్ట్ Yes, ఇయర్ లో sir. డ్యూ అవుతుంది కదా అది. ఎస్ సార్. ఇప్పుడు రిసీవ్ అయిపోయిందని చెప్పేసి నువ్వు ట్యాక్స్ చేసేస్తే గనక నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి అది డ్యూ బేసిస్ వస్తుంది కదా, మళ్ళీ ట్యాక్స్ పే చేయాలి sir. దాని మీద, అదే అమౌంట్ మీద. మా క్వశ్చన్ అర్థమైందా? ఎస్ సార్, అర్థమైంది సార్. ఈ 12 లక్షలు ఈ ఇయర్ సంబంధించింది కాబట్టి ఇక్కడ 2021 కి సంబంధించింది కాబట్టి మీకు ప్రాబ్లం లేదు. 12 lakhs మీద ట్యాక్స్ చేస్తున్నాం. ఎస్ సార్. ఇది రిసీవ్ చేసుకున్నావు కాబట్టి ఇంకొక 12 lakhs కూడా రిసీవ్ చేసుకున్నావు. ఈ ప్రీవియస్ ఇయర్ లోనే రిసీవ్ చేసుకున్నావు, కానీ అది ఎక్కడ సంబంధించింది? ప్రీవియస్ ఇయర్ 21-22 కి సంబంధించింది. దాన్ని కూడా కలిపేసి 24 lakhs Yes, sir. ట్యాక్స్ చేస్తాను అని చెప్పేసి నువ్వు అంటున్నావు. రిసీవ్డ్ బేసిస్ లో ట్యాక్స్ చేస్తాను సార్ అని Yes, sir. చెప్పేసి. మా అర్థమైందా? ఎస్ సార్. ఇప్పుడు మళ్ళీ అది అర్థమైంది సార్. నెక్స్ట్ డ్యూ అవుతుంది కదా నెక్స్ట్ ఇయర్ లో. ఎస్ సార్. 21-22 లో డ్యూ అవుతుంది కదా. అంటే ఆల్రెడీ ముందు రిసీవ్డ్ అవుతుంది బేసిస్ లో సార్. ట్యాక్స్ కట్టేస్తే కనుక మళ్ళీ డ్యూ బేసిస్ లో ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉంటుందా ఉండదా? ఉండదు అనుకుంటా సార్. ఉండదు అనుకుంటున్నావా? ఉండదమ్మా. ఎందుకంటే కనుక ఎస్ సార్. ఒకే ఇన్కమ్ మీద 2 సార్లు ట్యాక్స్ చేసినట్టు అవుతుంది, అంతే కదా. మనం ఫస్ట్ స్టార్టింగ్ లో మనం మాట్లాడుకున్నాం ఒక ఇన్కమ్ మీద ఒకసారి మాత్రమే మనం ట్యాక్స్ చేస్తాము అని చెప్పేసి. ఎస్ సార్. అంతేనా కదమ్మా? సో స్టార్టింగ్ లో మనం చెప్పుకున్నాం ఒక ఇన్కమ్ మీద ఒకసారి మాత్రమే మనం ట్యాక్స్ చేస్తామని చెప్పేసి చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ ఒకే ఈ 12 lakhs మీద మళ్ళీ డ్యూ బేసిస్ లో ట్యాక్స్ పడదమ్మా. కానీ ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే వన్స్ రిసీవ్ అయింది అనుకుంటే కనుక రిసీవ్డ్ బేసిస్ లో మనకి ఏమైపోతుంది? ట్యాక్సిబుల్ అయిపోతుంది. అంతేనమ్మా? ఎస్ సార్. ఎస్ సార్. రైట్. నువ్వు 21-22 కి సంబంధించిన శాలరీ 21-22 కి సంబంధించిన శాలరీ తీసుకున్నావు ఎస్ సార్. ముందుగానే. ఎస్ సార్. సో దాన్ని ఏమంటారు? ఇస్ ఇట్ అడ్వాన్స్ ఆఫ్ శాలరీ ఆర్ అడ్వాన్స్ అగైనెస్ట్ శాలరీ? ఈ రెండిట్లో ఏ వర్డ్ తో నువ్వు పిలుస్తావమ్మా? Is there any difference between advance of salary and advance against salary? Yes, sir. Difference ఉందా? Yes, sir. ఏంటది? ఆఫ్ ఇక్కడ అగైనెస్ట్ ఉందనా? అడ్వాన్స్ ఆఫ్ సాలరీ అంటే ఏంటది? సాలరీని ఇన్ అడ్వాన్స్ గా తీసుకున్నావు నువ్వు. ఇందాక మనం ప్రీవియస్ గా ఎగ్జాంపుల్ లో చెప్పుకున్నది అడ్వాన్స్ ఆఫ్ సాలరీనా అడ్వాన్స్ అగైనెస్ట్ సాలరీనా? ఆఫ్ సాలరీ సార్. అడ్వాన్స్ ఆఫ్ సాలరీ అంటే నెక్స్ట్ ఇయర్ వచ్చే సాలరీని ముందుగానే అడ్వాన్స్ గా రిసీవ్ చేసుకున్నాం ఇన్ అడ్వాన్స్, అంతేనా? ఎస్ సార్. మరి అడ్వాన్స్ అగైనెస్ట్ సాలరీ అంటే ఎలా ఉంది? మన సాలరీని సెక్యూరిటీగా ఇచ్చి మనం ఏం తీసుకున్నట్టుంది? అడ్వాన్స్. అడ్వాన్స్ అదే అడ్వాన్స్ అగైనెస్ట్ సాలరీ అంటే సాలరీని నేను షూరిటీ కింద ఇచ్చి నేను ఏం తీసుకున్నాను? లోన్. ఏం తీసుకున్నట్టమ్మా? లోన్. అంతే కదా? ఎస్ సార్. రైట్. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఉన్నది అని చెప్పేసి అని అంటున్నావు కదా. ఇప్పుడు నేను నెక్స్ట్ ఇయర్ సాలరీ ముందుగానే రిసీవ్ చేసుకుని నేనేమన్నానంటే నేను లోన్ తీసుకున్నానని చెప్పాను. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది ట్యాక్సిబుల్ అవుతుంది? రిసీవ్డ్ ఇన్ అడ్వాన్సా
లేకపోతే లోనా? ఏది ట్యాక్సిబుల్ అవుతుంది? రెండు taxable అవుతాయి. ఏ ఇయర్ లో ట్యాక్సిబుల్ అవుతున్నాయి? అసెస్మెంట్ ప్రీవియస్ ఇయర్ 2021 ది అసెస్మెంట్ ఇయర్ 21-22 లో సార్. అసెస్మెంట్ ఇయర్ 21-22 లో ప్రీవియస్ ఇయర్ 2021 కి సంబంధించిన ఇన్కమ్ కింద ఇంక్లూడ్ చేసి మనం ట్యాక్స్ పే చేస్తాం, అంతేనా? ఎస్ సార్. సో ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోమ్మా, రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఈస్ ట్యాక్సిబుల్. ఓకే, సో లోన్ అమౌంట్ ఈస్ నాట్ ట్యాక్సిబుల్. అడ్వాన్స్ ఆఫ్ సాలరీ ఇస్ ట్యాక్సిబుల్, అడ్వాన్స్ అగైనెస్ట్ సాలరీ ఇస్ నాట్ ట్యాక్సిబుల్. ఎందుకు? క్వశ్చన్ ఏంటి? ఎందుకు? అదే కదా నీ క్వశ్చన్? ఎస్ సార్. అవునా కదమ్మా? ఎస్ సార్. రైట్. సో ఇక్కడ నువ్వు ఈ ఫస్ట్ కేసులో అడ్వాన్స్ ఆఫ్ సాలరీ రిసీవ్ చేసుకున్నప్పుడు నువ్వు రిసీవ్ చేసుకున్నది ఏంటి? నెక్స్ట్ ఇయర్ నీకు వచ్చే సాలరీని ముందుగా రిసీవ్ చేసుకున్నావు నువ్వు, అంతేనా? ఎస్ ఎస్ సార్. సో ఇదేంటంటే ఇట్ విల్ కమ్ అండర్ రెవెన్యూ రిసీప్ట్. ఓకేనమ్మా? ఓకే సార్. రైట్. లోన్ అంటే ఇట్ ఈస్ క్యాపిటల్ రిసీప్ట్. ఎస్ సార్. అర్థమైందమ్మా? ఎస్ సో సార్. ఎస్ ఇక్కడ సార్. అడ్వాన్స్ ఆఫ్ సాలరీ అన్నప్పుడు నెక్స్ట్ మంత్ సాలరీ నేను ముందుగా తీసుకుంటున్నానంటే రెవెన్యూ రిసీప్ట్ ని కొంచెం అడ్వాన్స్ గా తీసుకుంటున్నట్టు. సో రెండు చోట్ల ఒకటే వస్తుంది, డబ్బులే వస్తున్నాయి మనకి. కాకపోతే ఆ పేవేర్ వర్డింగ్స్ అనేవి మనం యూజ్ చేయడాన్ని బట్టి మనకి ఇక్కడ ఏం మారిపోతుందమ్మా, ద నేచర్ ఆఫ్ రిసీట్ ఏ మారిపోతుందమ్మా. ఎస్ సార్. సో నేచర్ ఆఫ్ రిసీట్ ఏ మారిపోతే ఆ ఇన్కమ్ ఇంక్లూజన్, ట్యాక్స్ లయబిలిటీ క్యాలిక్యులేషన్ రెండు మారిపోతాయి. సో కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఈవెన్ దో రిసీవ్ అయినా సరే అది ఎలా రిసీవ్ అయింది అనేది చూడాలి. నెక్స్ట్ మంత్ సాలరీ అనేది ముందుగా వచ్చినప్పుడు అది ఎలా వచ్చింది, అడ్వాన్స్ ఆఫ్ సాలరీ కింద వచ్చిందా, అడ్వాన్స్ అగైనెస్ట్ సాలరీ కింద వచ్చిందా మనం చూడాలంటమ్మా. అర్థమైందా? ఎస్ సార్. అడ్వాన్స్ ఆఫ్ సాలరీ ఇస్ రిసీవ్డ్, advance of salary is going to be taxed as a revenue receipt, but advance against salary will not be taxed as it is a capital receipt. Yes sir. అర్థమైందమ్మా? Yes sir. ఆఫ్ చేశాను. సో ఇక్కడ సెక్షన్ 15 చార్జబిలిటీ సెక్షన్ ఏం చెప్తుందంట, డ్యూ టు ఆర్ రిసీవ్డ్ బై అని చెప్పేసి అన్నదంట. అంటే డ్యూ టు అంటే డ్యూ బేసిస్. ఇదేంటమ్మా? డ్యూ బేసిస్. ఇది రిసీట్ బేసిస్. మా వంశిక, ఇక్కడ నార్మల్ గా డ్యూ బేసిస్, రిసీవ్డ్ బేసిస్, రిసీట్ బేసిస్ మీకు అకౌంట్స్ లో కదా డిఫరెన్స్ వస్తుంది. అకౌంట్స్ లో డిఫరెన్స్ తెలుసా? అకౌంట్స్ లో డ్యూ బేసిస్ కి రిసీవ్డ్ బేసిస్ కి ఎంట్రీస్ ఉంటాయి కదమ్మా. ఇప్పుడు మనం మర్కంటైల్ సిస్టమ్ ఫాలో అవుతున్నాం అనుకోమ్మా, అక్కడ మనం డ్యూ బేస్డ్ ఎంట్రీ రాస్తామా రాయమా? రాస్తాం సార్. అదే మనం క్యాష్ బేసిస్ లో ఫాలో అవుతున్నాం అనుకో, అప్పుడు డ్యూ బేసిస్ లో ఎంట్రీస్ రాస్తామా? రాయం సార్. రాయం కదా. సో అదే ఇక్కడ డిఫరెన్స్ మాట్లాడుకుంటే ఇక్కడ డ్యూ బేసిస్, రిసీవ్డ్ బేసిస్ రెండింటి గురించి ఇక్కడ మనకి చెప్తున్నాడమ్మా. డ్యూ బేసిస్ లో మనకి డ్యూ అయినా సరే, సార్ నాకు ఇయర్ అంతటి ₹1 పే చేయలేదు సార్, అయినా సరే నాకు ఆ శాలరీ అయినట్టు అంటే కనుక అక్కడ శాలరీ నీకు డ్యూ అయినట్టు. డ్యూ అయితే కనుక ఏమవుతుందంటమ్మా, ఇట్ ఈస్ గోయింగ్ టు బి టాక్సబుల్. కూడా నాకు శాలరీ రాకుండా నేను ట్యాక్స్ ఎక్కడి నుంచి పే చేయాలి? మరి నీకు అర్థమైందా? అర్థమైంది సార్. సార్ ఎక్కడి నుంచి పే చేస్తాను? మరి పే చేయాల్సిన రిక్వైర్మెంట్ ఖచ్చితంగా ఉందా లేదా? ఉంది సార్. ఉందా? రైట్. సో ఎక్కడి నుంచి పే చేస్తాం అనేది మనకి ఇర్రెస్పెక్టివ్ మ్యాటర్ అన్నది ఖచ్చితంగా నువ్వేం చేయాలంటే పే చేసి తీరాల్సిందే అని చెప్పేసి సెక్షన్ 15 చార్జబిలిటీ సెక్షన్ మనకి చెప్తుందన్నమా. ఇట్ ఈస్ డ్యూ బేసిస్ లో యూ హ్యావ్ టు పే ట్యాక్స్. ఓకే రైట్. ఆర్ రిసీట్ బేసిస్ లో, సార్ ఇక్కడ నాకు నెక్స్ట్ ఇయర్ కి సంబంధించిన రిసీట్స్ వచ్చేస్తే అడ్వాన్స్ గా వచ్చినాయని చెప్పేసి అనుకున్న అడ్వాన్స్ బైఫర్కేట్ చేసుకున్నాం అమ్మా. ఓకే, లాస్ట్ ఇయర్ కి సంబంధించిన అమౌంట్ ఇప్పుడు రిసీవ్ అయిందంట, ఇప్పుడు ఇది రిసీవ్డ్ బేసిస్ లో టాక్సబుల్ అవుతుందా? అవ్వదు సార్. ఎందుకమ్మా? డ్యూ బేసిస్ ఆల్రెడీ కట్టేసాం కదా సార్. సో లాస్ట్ ఇయర్ అమౌంట్ ప్రీవియస్ గా కనుక నేను నాకు రాని అమౌంట్ లాస్ట్ 2 years నుంచి నాకు శాలరీ పే చేయకుండా
ఆ 2 ఇయర్స్ 2 ఇయర్స్ డబ్బులు కూడా నాకు ఈ ఇయర్ లో పే చేసేటువంటి అమౌంట్. Yes, sir. అలా పే చేస్తే కనుక అప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఏమవుతుంది? లాస్ట్ ఇయర్ లో నీకు డ్యూ బేసిస్ లో ట్యాక్స్ చేసేసాడు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఏమో చేయడంటున్నావు నువ్వు? రిసీట్ బేసిస్ లో ట్యాక్స్ చేయడంటున్నావు, అంతేనా? Yes, sir. Yes, sir. ఒకవేళ రిసీట్ బేసిస్ లో ట్యాక్స్ చేసేస్తే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏం చేయడం దాన్ని? డ్యూ బేసిస్ లో ట్యాక్స్ చేయకూడదు అని చెప్పేసి అని అంటున్నావు, అంతే కదమ్మా? Yes, sir. అర్థమైందా? ఒకవేళ డ్యూ బేసిస్ లో చేస్తే రిసీవ్ బేస్ మీద ట్యాక్స్ కట్టకూడదు అని. అంతే కదమ్మా. లాస్ట్ 2 ఇయర్స్ నీకు సాలరీ రూపాయి కూడా పే చేయలేదు. అది ఈ ఇయర్ లో పే చేశాడు నీకు సాలరీ. Yes, sir. అది ఈ ఇయర్ లో రిసీవ్ అయిందని చెప్పేసి ఇప్పుడు ఈ ఇయర్ లో ట్యాక్స్ కడతావా అంటే నువ్వేమన్నావు? ఆల్రెడీ డ్యూ బేసిస్ లో లాస్ట్ ఇయర్ ట్యాక్స్ కట్టేసాం కదా సార్, అందువల్ల మళ్ళీ ఇప్పుడు రిసీవ్డ్ బేసిస్ లో ట్యాక్స్ కట్టము అని చెప్పేసి అన్నాడు, Yes, sir. అంతే కదమ్మా? అంతే సార్. ఆర్ యు స్టాండింగ్ బై దట్ పాయింట్? Yes, sir. Hmm? Yes, sir. ఓకే. ఇప్పుడు రిసీవ్డ్ ఈ ఇయర్ లో రిసీవ్ అయింది, నెక్స్ట్ ఇయర్ సంబంధించింది రిసీవ్ అయింది. ఇప్పుడు రిసీవ్డ్ బేసిస్ లో వచ్చింది, డ్యూ బేసిస్ లో మళ్ళీ ట్యాక్స్ కట్టమన్నావు, అది కూడా ఒప్పుకుంటున్నావు కదా? అడ్వాన్స్ మీద కూడా కదా సార్? ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ సాలరీ ఈ ఇయర్ ఇప్పుడు రిసీవ్ అయిపోయిందమ్మా మనకి, Yes, sir. అడ్వాన్స్ ఆఫ్ సాలరీ. Yes, sir. సో అది మళ్ళీ నెక్స్ట్ డ్యూ బేసిస్ లో ట్యాక్స్ అవ్వదు కదా? అవ్వదు సార్. ఓకే, రైట్, వెరీ గుడ్. సో నెక్స్ట్ పాయింట్ చూడండి. ఇక్కడ నెక్స్ట్ పాయింట్ చూస్తే కనుక ఇక్కడ రిసీవ్డ్ బై ఎంప్లాయీ అన్నాడు, ఓకే బానే ఉంది. తర్వాత ఇంక్లూడింగ్ ఎరియర్స్ ఆఫ్ సాలరీ అని ఎందుకు అంటున్నాడు ఇక్కడ? ఇంక్లూడింగ్ ఎరియర్స్ ఆఫ్ సాలరీ అని చెప్పేసి అని అంటున్నాడు. ఎరియర్స్ అంటే ఏంటి? లాస్ట్ ఇయర్ రాని డబ్బులు ఈ ఇయర్ వస్తాయి కనుక, అంతేనా? Yes, sir. మరి ఇక్కడ ఇంక్లూడింగ్ ఎరియర్స్ ఆఫ్ సాలరీ కూడా ట్యాక్స్ చేస్తామని అంటున్నాడు. అంటే ఆల్రెడీ డ్యూ బేసిస్ లో ట్యాక్స్ అయిపోయిన దాన్ని కూడా ఇప్పుడు రిసీవ్డ్ బేసిస్ లో మళ్ళీ ట్యాక్స్ చేస్తానని చెప్తున్నాడా? దాన్ని కూడా శాలరీ అనే ట్రీట్ చేయాలి అని అంటున్నారు. ఏదమ్మా? దాన్ని కూడా శాలరీ లాగా ట్రీట్ అవునమ్మా, చేయాలి. శాలరీ కింద ట్రీట్ చేయమని చెప్పేసాను. అంటే చార్జబిలిటీ సెక్షన్ లో చెప్తున్నాడు అంటే కనుక ఎరియర్స్ అంటే ఏంటి చెప్పు నాకు? లాస్ట్ ఇయర్ ఏ మంత్ లాస్ట్ ఇయర్ మనకి శాలరీ రాని డబ్బులు ఈ ఇయర్ వస్తే కనుక, అంటే ప్రీవియస్ ఇయర్స్ లో, లాస్ట్ ఇయర్ అని కాదు, మన ఇయర్ కాకుండా ప్రీవియస్ ఇయర్స్ లో రాని డబ్బులు ఏమన్నా కనుక ఈ ఇయర్ లో వచ్చినట్లయితే అని చెప్పేసి చెప్తున్నాడు, అంతేనా? Yes, sir. అలా వచ్చినట్టయితే ఏం చేస్తానంటున్నాడు? ట్యాక్స్ చేస్తాము, అది కూడా ఇంక్లూడ్ చేస్తాము శాలరీలోని. చార్జబుల్ సెక్షన్ 15 లో చెప్తుంది ఏంటంటే ఆ అమౌంట్ కూడా ఎంప్లాయీ హ్యాండ్స్ లో ట్యాక్స్ చేస్తాము అని చెప్పేసి అని చెప్తున్నాడు. Yes, sir. ఇక్కడ నాకు స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, ప్రీవియస్ గా రిసీవ్ అవ్వండి ఇప్పుడు రిసీవ్ అయితే దాన్ని ఎరియర్స్ అంటాం, అంతే కదా? అవును సార్. ప్రీవియస్ గా రిసీవ్ అవ్వండి ఇప్పుడు రిసీవ్ అయితే ఇప్పుడు ట్యాక్స్ చేస్తాను అని అంటుంటే, అంటే రిసీవ్డ్ బేసిస్ లో ట్యాక్స్ చేస్తానని అంటున్నట్టే కదా? అంతే అంతే సార్. మరి ఆల్రెడీ డ్యూ బేసిస్ లో ట్యాక్స్ చేయాలి కదా? పైన చెప్పిన దాని ప్రకారం డ్యూ టు ఆర్ రిసీవ్డ్ బై అని చెప్పినప్పుడు ఆ ప్రీవియస్ ఇయర్ లో డ్యూ బేసిస్ లో ట్యాక్స్ చేసేసి ఉండాలా లేదా? ఉండాలి సార్. మరి ట్యాక్స్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎందుకు ట్యాక్స్ చేస్తాడు? ట్యాక్స్ చేయొచ్చా? డబుల్ ట్యాక్స్ అయిపోద్ది కదా సార్. మరి చేయకూడదని ఇందాక అన్నావు కదా, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? ఇంక్లూడింగ్ ఎరియర్స్ ఆఫ్ సాలరీ అని చెప్పేసి అని అంటున్నాడు. మరి దీనికి అదేంటి? వాట్ ఈస్ ఇంక్లూడింగ్ ఎరియర్స్ ఆఫ్ సాలరీ? ఇదంతా చార్జబిలిటీ సెక్షన్ 15 లో చెప్పిన వర్డింగ్స్ ఏమన్నా రాసుకుంటూ వచ్చాం, నథింగ్ మోర్ దాన్ దట్, అంతే కదా? Yes, sir. ఎరియర్స్ ఆఫ్ సాలరీ అంటే ఏంటి? ఇక్కడ ఇంక్లూడింగ్ ఎరియర్స్ ఆఫ్ సాలరీ అన్న పదానికి మీనింగ్ ఏమొస్తుంది? లాస్ట్ ఇయర్ లో కూడా ఇవ్వని శాలరీ సార్ ఇచ్చినా కన్సిడర్ చేయాలి అని అంటుంది సార్. లాస్ట్ ఇయర్ లో డ్యూ అవ్వని శాలరీ ఏదైనా ఉందనుకోమ్మా, లాస్ట్ ఇయర్ లో డ్యూ అవ్వని శాలరీ ఏదైనా ఉంటే కనుక ఆ డ్యూ అవ్వని శాలరీ ఏదైనా అడిషనల్ గా మనకి అమౌంట్ రిసీవ్ అయితే, లాస్ట్ ఇయర్ డ్యూ అయిపోయి మనకి పే చేయకుండా ఇప్పుడు పే చేసిన దాని గురించి మాట్లాడట్లేదు ఎరియర్స్ ఆఫ్ సాలరీ అనేది, అర్థమవుతుందా? Yes, sir. సో ఇక్కడ దీన్ని ఏమంటున్నాడంటే విచ్ ఈస్ నాట్ ట్యాక్స్డ్, విచ్ ఈస్ Not taxed. నాట్ ట్యాక్స్డ్ ప్రీవియస్లీ, అర్థమైందమ్మా? Yes, sir. ఆన్ డ్యూ బేసిస్. Is it clear or not? Yes, sir. Which is not taxed previously on due basis. అది arrears of salary. Yes, sir. అర్థమైందమ్మా? Yes, sir. రైట్, ఓకే. నెక్స్ట్ ఫ్రమ్ ఎవరి దగ్గర నుంచి అంటున్నాడమ్మా?
ఏరియర్స్ ఆఫ్ సాలరీ అంటే అర్థమైంది కదా, విచ్ ఇస్ నాట్ ట్యాక్స్డ్ ప్రీవియస్ లో. ఆల్రెడీ ప్రీవియస్ లో డ్యూ బేసిస్ లో ట్యాక్స్ చేస్తే మళ్ళీ ఇక్కడ రిసీవ్డ్ బేసిస్ లో ట్యాక్స్ చేయం. ప్రీవియస్ గా డ్యూ బేసిస్ లో కూడా ట్యాక్స్ చెయ్యనివి సార్ అలాంటివి ఉంటాయి అసలు ఎగ్జాంపుల్ కి అలాంటివి ఉంటాయమ్మా? ఉంటాయి సార్. ఎలా ఉంటాయి అంటే ఎగ్జాంపుల్ కి నేను హైక్ అడిగానంటమ్మా. సో నాకు యాక్చువల్ గా ప్రమోషన్ డ్యూ అయ్యి నాకు ప్రమోషన్ ప్రకారం నాకు శాలరీ పెంచాలంట ఆర్గనైజేషన్ లో. సో వాళ్ళు పెంచలేదంట. నేను కోర్టుకి వెళ్ళానంట. కోర్టు ఫ్రమ్ రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ తో 2004 నుంచి కూడా నాకు శాలరీ పెంచి నాకు పే చేయాలి అని చెప్పేసి అప్పుడున్న శాలరీ మీద 20% హైక్ ఇచ్చి అప్పటి నుంచి కూడా ఏరియర్స్ నాకు పే చేయాలి అని చెప్పేసి కోర్టు ఆర్డర్ ఇచ్చిందమ్మా నాకు. సో ఈ 20% హైక్ ఏదైతే ఉందో ఆ రోజున డ్యూ అయిందా? అయింది సార్. ఆ రోజుకి డ్యూ తెలియదు కదా, ఈ రోజున కోర్టు ఆర్డర్ వచ్చింది. ఆ ఇయర్ లో ఆ టైం కి అది డ్యూ అయిందా అవ్వలేదా? అప్పటికి డ్యూ లేదు సార్. ఇప్పుడు డ్యూ అయింది. కోర్టు ఆర్డర్ ద్వారా డ్యూ అయింది. అది ఇప్పుడు వచ్చింది మనకి. అలాంటప్పుడు ఏం చేయాలంటమ్మా, అలా అప్పుడు ట్యాక్స్ అవ్వండి, ఇప్పుడు ఏమైనా ట్యాక్స్ అవుతుందా అని చెప్పేసి అనుకుంటే కనుక ఎడిషనల్ అమౌంట్ ఏమైనా ఉన్నట్లయితే ఈ రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ వచ్చిన ఇంపాక్ట్ లో వచ్చిన అమౌంట్ ని మనం ఏమంటామంటే ఇక్కడ ఏరియర్స్ ఆఫ్ సాలరీ అని చెప్పేసి అంటాము. అర్థమైందా? రైట్. ఫ్రమ్ ఎవరి దగ్గర నుంచి అంటున్నాడు? ఎంప్లాయర్. సార్ ఎంప్లాయర్ అంటే కరెంట్ ఎంప్లాయర్. కరెంట్ ఎంప్లాయరా, ఫ్యూచర్ ఎంప్లాయరా, ఫార్మర్ ఎంప్లాయరా? ఎంప్లాయర్ ఆర్ ఫార్మల్ ఎంప్లాయర్, ప్రెసెంట్ అండ్ పాస్ట్ ఎంప్లాయర్ సార్. ప్రెసెంట్ పాస్ట్ ఉన్నమ్మా. ఫ్యూచర్ ఎంప్లాయర్ నీకు శాలరీ పే చేస్తే దాన్ని ట్యాక్స్ చేయమా? ఫ్యూచర్ లో ఇప్పుడు నువ్వు ఆగస్టు వరకు కంపెనీలో పనిచేస్తున్నావు అమ్మా. నీ వర్క్ పెర్ఫార్మెన్స్ నచ్చి నేనేంటంటే నిన్ను ఎంప్లాయ్మెంట్ లోకి తీసుకుంటాను అని చెప్పాను నేను. తీసుకున్నాను. ఓకే, బట్ యు ఆర్ నాట్ వర్కింగ్ అండర్ మీ. ఐఎమ్ యువర్ ఫ్యూచర్ ఎంప్లాయర్. ఆగస్ట్ తర్వాత నుంచి నేను ఎంప్లాయర్ అవుతాను. నువ్వు నా దగ్గరకు వచ్చి సార్ నెక్స్ట్ ఇయర్ శాలరీ కూడా నాకు అడ్వాన్స్ గా పే చేయండి, అడ్వాన్స్ ఆఫ్ శాలరీ అని చెప్పేసి శాలరీ తీసుకున్నాం ముందే. ఈజ్ ఇట్ టాక్సబుల్ ఆర్ నాట్? ఎస్ సార్, టాక్సబుల్ సార్. ఎలా టాక్సబుల్ అవుతుంది? నేను ఏ ఎంప్లాయర్ ని? కరెంట్ ఎంప్లాయర్ సార్. ఫ్యూచర్ ఎంప్లాయర్. మరి ఫ్యూచర్ ఎంప్లాయర్ కూడా కవర్ అవుతాడు ఇక్కడ? కవర్ అవుతుంది సార్. అవుతాడా అవడా? అవుతాడు సార్. అవుతాడా? రైట్. సో ఎంప్లాయర్ అంటే కరెంట్ ఎంప్లాయర్, ఫ్యూచర్ ఎంప్లాయర్ అనేది కాదు, అందరూ కవర్ అవుతారమ్మా. ఆర్ ఫార్మర్ ఎంప్లాయర్ అంటే ప్రీవియస్ గా ఉన్న ఎంప్లాయర్ కూడా మనకి ఎంప్లాయర్ దగ్గర నుంచి ఏదైనా అమౌంట్ ఇప్పుడు వచ్చినా సరే, సార్ నేను ఎప్పుడు హెచ్పిసిఎల్ నుంచి ఇంకొక కంపెనీకి మారానమ్మా, బీపీసీఎల్ లోకి మారాను. హెచ్పిసిఎల్ లో పనిచేసినప్పుడు నాకు ఏరియర్స్ రావాల్సినవి అంటే అప్పుడు ప్రీవియస్ గా డ్యూ అవ్వని అమౌంట్ నాకు అడిషనల్ గా పే చేయమని కోర్టు ఆర్డర్ ఇప్పుడు వచ్చింది. సో నేను ఆ కంపెనీ మారిపోయి 10 ఏళ్ళు అయినా సరే, ఆ 10 ఏళ్ల తర్వాత కోర్టు జడ్జిమెంట్ వచ్చి ఆ పాత శాలరీ అంతా కూడా హెచ్పిసిఎల్ వాడు నాకు ఇప్పుడు పే చేస్తున్నాడు. ఈజ్ దట్ అమౌంట్ టాక్సబుల్ ఆర్ నాట్ అంటే ఎక్కడి నుంచి వచ్చింది? అది ఫార్మర్ ఎంప్లాయర్ దగ్గర నుంచి వచ్చింది, ప్రీవియస్ ఎంప్లాయర్ దగ్గర నుంచి వచ్చింది. అయినా సరే దాన్ని ఏం చేస్తారంట? టాక్సబుల్ చేస్తారంట. అర్థమైందా? ఏ హెడ్ ఆఫ్ ఇన్కమ్ లో? ఇన్కమ్ ఫ్రమ్ ద హెడ్, సాలరీ. ఓకే, రైట్. అండ్ ఫాలింగ్ విత్ ఇన్ ద మీనింగ్ ఆఫ్ ది టర్మ్. టర్మ్ ఏంటంటమ్మా? శాలరీ అనే టర్మ్ లో ఏవైతే ఆస్పెక్ట్స్ ఇంక్లూడ్ అయినాయో అవన్నిటినీ కూడా, అది డ్యూ బేసిస్ లో గానీ రిసీవ్డ్ బేసిస్ లో గానీ, అది ఏరియర్స్ ఆఫ్ ది శాలరీ అవని, అది ఎవరి దగ్గర నుంచి అయినా రిసీవ్ అవ్వని, కరెంట్ ఎంప్లాయర్, ఫ్యూచర్ ఎంప్లాయర్ ఆర్ ఫార్మర్ ఎంప్లాయర్ ఎవరి దగ్గర నుంచి అయినా రిసీవ్ అవ్వని, అది శాలరీ అనే టర్మ్ లో కవర్ అయితే గనక, సెక్షన్ 17(1) లో చెప్పిన శాలరీ అనే టర్మ్ లో గనక కవర్ అయినట్లయితే దాన్ని ఏం చేస్తానంటున్నాడమ్మా? దట్ ఈస్ టాక్సబుల్ అండర్ ది హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ. అర్థమైందమ్మా? డెఫినేషన్ అంతా అర్థమైందా క్లియర్ గా? చార్జబిలిటీ సెక్షన్ 15 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఆఫ్ చేశాను. రైట్, ఒకసారి చూడండి. ఎనీ అమౌంట్ డ్యూ టు ఆర్ రిసీవ్డ్ బై అంటే డ్యూ బేసిస్ లో గానీ ఆర్ రిసీవ్డ్ బేసిస్ లో గానీ బై ఎన్ ఎంప్లాయీ ఇంక్లూడింగ్ ఏరియర్స్ ఆఫ్ సాలరీ. ఏరియర్స్ ఆఫ్ సాలరీ అంటే విచ్ ఇస్ నాట్ ప్రీవియస్లీ డ్యూ. ఎందుకంటే ప్రీవియస్ గా డ్యూ అయింది, ఇప్పుడు రిసీవ్ అయింది అనుకుంటే కనుక మనకి ఏమవుతుంది? అక్కడ డ్యూ బేసిస్ లో ట్యాక్స్ అవుతుంది కాబట్టి మళ్ళీ రిసీవ్డ్ బేసిస్ లో ట్యాక్స్ అవ్వదు. ఓకే, సో ఇంక్లూడింగ్ ఏరియర్స్ ఆఫ్ సాలరీ ఫ్రమ్
an employer అంటున్నాడు. అది కరెంట్ ఎంప్లాయర్ అవ్వచ్చు లేదా ఫ్యూచర్ ఎంప్లాయర్ అవ్వచ్చు, ఎవరి దగ్గర నుంచి అయినా సరే, ఆర్ ఫార్మర్ పాత ఎంప్లాయర్ దగ్గర నుంచి అయినా సరే. అండ్ ఫాలింగ్ విత్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ ది మీనింగ్ ఆఫ్ ది టర్మ్. శాలరీ అనే పదాన్ని నేను డిఫైన్ చేస్తున్నాను, ఆ డిఫైన్ చేసిన శాలరీలో నేను మనకి ఏవైతే ఆస్పెక్ట్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయో అవన్నీ కూడా డ్యూ బేసిస్ లో కానీ రిసీవ్డ్ బేసిస్ లో కానీ, ఇంక్లూడింగ్ ఎరియర్స్ ఆఫ్ శాలరీ రిసీవ్డ్ బై అన్ ఎంప్లాయీ ఫ్రమ్ ఎంప్లాయర్ ఆర్ ఫార్మర్ ఎంప్లాయర్ రిసీవ్ అయితే కనుక అదంతా కూడా ఎక్కడ ట్యాక్సిబుల్ అవుతుందంటమ్మా, ఇన్కమ్ ఫ్రమ్ ద హెడ్ సాలరీస్ లో ట్యాక్సిబుల్ అవుతుంది అని చెప్పేసి అని చార్జబిలిటీ సెక్షన్ 15 చెప్తుంది. సో ప్రతి హెడ్ ఆఫ్ ఇన్కమ్ కి మనకి ఏముంటాయంట, చార్జబిలిటీ సెక్షన్ అనేది మ్యాండేటరీగా ఉంటుంది. ఆ చార్జబిలిటీ సెక్షన్ అనేది ఎక్కడ చెప్పారంటమ్మా, సెక్షన్ 15 చార్జబిలిటీ సెక్షన్ గురించి మాట్లాడుతుంది. సో సాలరీస్, ఇన్కమ్ ఫ్రమ్ ద హెడ్ సాలరీస్ లో చార్జబిలిటీ సెక్షన్ 15. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే సెక్షన్ 17(1) అంటే శాలరీ అనే టర్మ్ ని మనం చూడాలంట. ఓకే రైట్. సో శాలరీ అనే టర్మ్ చూడడానికంటే ముందు మనం ఎంప్లాయీ రిలేషన్షిప్, ఇక్కడ చార్జబిలిటీ సెక్షన్ లో మనం ఏం చెప్తారమ్మా, రిసీవ్డ్ బై అన్ ఎంప్లాయీ ఫ్రమ్ ఎంప్లాయర్ అని చెప్పేసి అని అన్నాడు. ఖచ్చితంగా ఎంప్లాయర్ దగ్గర నుంచి ఎంప్లాయీకి వచ్చిన అమౌంట్ గురించి ఇక్కడ మనకి మాట్లాడుతున్నాడు. అంటే ఇన్కమ్ ఫ్రమ్ ద హెడ్ సాలరీస్ లో ట్యాక్సిబుల్ అవ్వాలంటే కనుక అక్కడ ఖచ్చితంగా ఏం చెప్తున్నాడమ్మా, సాలరీస్ అంటే ఎంప్లాయీ రిలేషన్షిప్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్ అని చెప్పేసి అని చెప్తున్నాడు. సార్ ఎంప్లాయీ రిలేషన్షిప్ అనేది ఎలా ఉంటుంది అని చెప్పేసి అంటే కనుక ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఇట్ ఈస్ లైక్ a master servant relationship. It is like a master servant relationship, like not a agent principal కింద కాదమ్మా, మాస్టర్ సర్వెంట్. ఎంప్లాయర్ చెప్పిందల్లా ఎంప్లాయీ చెయ్యాలి, తూచా తప్పకుండా ఎంప్లాయర్ ఏం చెప్తాది అలా చెప్పినట్టే చెయ్యాలి. అలా చేసే రిలేషన్షిప్ ని అక్కడ ఏమంటారంటే మాస్టర్ సర్వెంట్ రిలేషన్షిప్ అంటారు. అలాంటి మాస్టర్ సర్వెంట్ రిలేషన్షిప్ అనేది అక్కడ ఎగ్జిస్ట్ అయి ఉండాలి అని చెప్పేసి అని చెప్తున్నాడు అమ్మా. ఓకే రైట్. నెక్స్ట్ సో ఎంప్లాయీ రిలేషన్షిప్ లో ఒక చిన్న పాయింట్ మాట్లాడుకుందాం అమ్మా. ఆ చిన్న పాయింట్ మాట్లాడుకున్న తర్వాత మనం ఇక్కడికి వెళ్దాం. మా వెంకట లక్ష్మి వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద నీకు 2 వర్డ్స్ రాశాను, కాంట్రాక్ట్ ఆఫ్ సర్వీస్, కాంట్రాక్ట్ ఫర్ సర్వీస్ అని చెప్పేసాను. ఈ రెండు ఒకటేనా అని వేరువేరా? రెండు డిఫరెంట్ అమ్మా. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఇక్కడ ఆఫ్ ఉంది, ఇక్కడ ఫర్ ఉంది, అదేనా లేకపోతే ఇంకేమన్నా ఉందా? మరేంటి కాంట్రాక్ట్ ఆఫ్ సర్వీస్ అంటే ఏంటి? వాట్ ఈస్ కాంట్రాక్ట్ ఆఫ్ సర్వీస్ అంటే గనుక కాంట్రాక్ట్ ఆఫ్ సర్వీస్ అంటే లేదా కాంట్రాక్ట్ ఫర్ సర్వీస్ అని చెప్పు, తర్వాత కాంట్రాక్ట్ ఆఫ్ దాని అంతా కాంట్రాక్ట్ ఆఫ్ సర్వీస్ అనుకుందాం. వాట్ ఈస్ కాంట్రాక్ట్ ఫర్ సర్వీస్? ఒక పర్టికులర్ సర్వీస్ కోసం కాంట్రాక్ట్ చేసుకోవడం కాంట్రాక్ట్ ఫర్ సర్వీస్. ఓకే, ఒక పర్టికులర్ కాంట్రాక్ట్ కోసం మనం ఒక పర్టికులర్ సర్వీస్ కోసం కాంట్రాక్ట్ చేసుకోవడం. ఓకే రైట్. సపోజ్ నువ్వు సిఏ క్వాలిఫై అయిపోయావు. సిఏ క్వాలిఫై అయిపోయిన తర్వాత నా కంపెనీలో నిన్ను ఇంటర్నల్ ఆడిటర్ కింద అపాయింట్ చేసుకున్నాను. నిన్ను ఇంటర్నల్ ఆడిటర్ కింద పెట్టుకున్నాను నేను ఎగ్జాంపుల్ కి.
నువ్వు ఎంప్లాయీలోకి వస్తావా లేదా కాంట్రాక్ట్ ఆఫ్ సర్వీస్ అది కాంట్రాక్ట్ ఫర్ సర్వీస్ కాంట్రాక్ట్ ఆఫ్ సర్వీస్. కాంట్రాక్ట్ ఆఫ్ సర్వీసా కాంట్రాక్ట్ పోనీ ఇంకొంచెం క్లారిటీ ఇస్తాను. యు ఆర్ ఇన్ ఏ ప్రాక్టీస్, సిఏ ప్రాక్టీస్ చేయడం ఐడియా ఉంది కదా, సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ తీసుకుని సిఏ ప్రాక్టీస్ చేస్తాం. అంటే మీరు ఎంప్లాయ్మెంట్ లోకి వెళ్లకుండా మీరు సపరేట్ గా ఒక ఇండిపెండెంట్ ప్రాక్టీస్ అనేది మీరు పెట్టుకున్నారు. అలా మీరు ప్రాక్టీస్ పెట్టుకుంటే మీ ఆడిట్ ఫర్మ్ ని నేను ఇంటర్నల్ ఆడిటర్ కింద అపాయింట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇస్ ఇట్ కాంట్రాక్ట్ ఆఫ్ సర్వీస్ ఆర్ కాంట్రాక్ట్ ఫర్ సర్వీస్? కాంట్రాక్ట్ ఫర్ సర్వీస్ సార్. ఇట్ ఈస్ కాంట్రాక్ట్ ఫర్ ఫర్ సర్వీస్. ఎస్ సార్. ఓకే, సో ఇది కాంట్రాక్ట్ ఫర్ సర్వీస్ అని అన్నా. అలా కాకుండా నిన్ను ఇంటర్నల్ ఆడిటర్ గా తీసుకున్నాను కానీ నిన్ను ఎంప్లాయ్మెంట్ లోకి తీసుకున్నానమ్మా. కాంట్రాక్ట్ ఆఫ్ సర్వీస్ సార్. సో కాంట్రాక్ట్ ఆఫ్ సర్వీస్ ఈజ్ నథింగ్ బట్ ఎంప్లాయ్మెంట్, బట్ కాంట్రాక్ట్ ఫర్ సర్వీస్ ఈజ్ ఏ ప్రొఫెషనల్ సర్వీస్. ఎస్ సార్. అంతేనమ్మా? ఎస్ సార్. సో కాంట్రాక్ట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, కాంట్రాక్ట్ ఆఫ్ సర్వీస్ అనేది ఎంప్లాయ్మెంట్ లోకి వస్తుంది కానీ కాంట్రాక్ట్ ఫర్ సర్వీస్ అనేది ప్రొఫెషనల్ సర్వీసెస్ లోకి వస్తుంది. ఇక్కడ ఏది సాలరీస్ లో టాక్సిబుల్ అవుతుందమ్మా? కాంట్రాక్ట్ ఆఫ్ సర్వీస్ is taxable under the head salaries but not contract for service. అంతేనమ్మా? డిఫరెన్స్ అర్థమైందా? అర్థమైంది సార్. రైట్. ఇప్పుడు ఒక్కసారి ఇక్కడ కాంట్రాక్ట్ ఆఫ్ సర్వీస్, కాంట్రాక్ట్ ఫర్ సర్వీస్ అని చెప్పేసి ఇక్కడ ఒక మ్యాటర్ ఉంది చూడమ్మా, థర్డ్ పాయింట్. ఎస్ సార్. అది చదువమ్మా ఒకసారి. If there is a contract of service, employer-employee relation is brought into existence, and the employer in such a case can direct and control as to what is required to be done by the employee and as to how it should be done by him. ఒక్క నిమిషం. ఇక్కడ కాంట్రాక్ట్ ఆఫ్ సర్వీస్ లో ఎంప్లాయర్ రిలేషన్షిప్ ఉంటది. ఎంప్లాయర్ ఏం చేయమంటే చేయాలి, ఎలా చేయమంటాడో కూడా చెప్తాడమ్మా ఎంప్లాయర్. నువ్వు ఇలా వర్క్ చేయాలి అని చెప్పేసి చెప్తే అలాగే వర్క్ చేయాలి. ఒక ఎంప్లాయీని ఎవరు కంట్రోల్ చేయగలుగుతారంట? ఎంప్లాయీని ఎవరు కంట్రోల్ చేయగలరు? ఎంప్లాయర్ అలా కంట్రోల్ చేయగలుగుతున్నట్లయితే అప్పుడు అక్కడ ఏమంటారమ్మా? కాంట్రాక్ట్ ఆఫ్ సర్వీస్ అని చెప్పేసి అంటారమ్మా. ఓకే, ఇప్పుడు ఒక టాస్క్ అంటూ ఇస్తారు. నేను ఇంటర్నల్ ఆడిట్ నీకు ఇచ్చి నిన్ను ఎలా చేయాలి ఏంటి అనేది టోటల్ గా నేనే చెప్తున్నానంట, నేను డిక్టేట్ చేస్తున్నానంట టర్మ్స్. లైక్ ఐఎమ్ మాస్టర్ అండ్ యు ఆర్ సర్వెంట్ కింద నేను ట్రీట్ చేస్తున్నానంట. మాస్టర్ సర్వెంట్ రిలేషన్షిప్ లాగా ఒక పని ఇచ్చి ఆ పని ఎలా చేయాలో కూడా నేనే డీటెయిల్ గా నేను చెప్తున్నాను అనుకోమ్మా. నేను చెప్పిన డిక్టేట్ చేసిన టర్మ్స్ లోనే నువ్వు చెయ్యాలి అని చెప్పేసి చెప్తున్నాను అనుకో, అప్పుడు అదేమవుతుంది? కాంట్రాక్ట్ ఆఫ్ సర్వీస్. రైట్, అర్థమైందమ్మా ఇప్పుడు? ఎస్ సార్. రైట్, ఇప్పుడు నెక్స్ట్ చదువు. As against this, in a contract for service, the contractee can at best specify what is to be done, and it is for the contract to independently chalk out the details of the work and execute the same. Therefore, ఇక్కడ కాంట్రాక్ట్ ఫర్ సర్వీస్ లో ఏమంటున్నాడమ్మా? నువ్వు ఇంటర్నల్ ఆడిట్ చేయాలి అని చెప్పేసి మాత్రం నీకు టాస్క్ ఇస్తాను. అది ఎలా చేయడం ఏంటి అనేది నీ ఇష్టం. ఇఫ్ యు ఆర్ ఇండిపెండెంట్ గా నువ్వు చేస్తున్నావు అనుకుంటే కనుక అది ఇక్కడ నీకు ఆర్గనైజేషన్ చెప్పినట్టు నువ్వు చేస్తావా? చెయ్యవు. వాడికి నీకు రిపోర్ట్ కావాలి అన్నాడు, ఆ రిపోర్ట్ అనేది ఇస్తావు. అది నువ్వు వర్క్ ఎలాగైనా చేయొచ్చు, అది నీ డిస్క్రిప్షన్ ఉంది అనుకుంటే కనుక దాన్ని ఏమంటారంటమ్మా? ప్రొఫెషనల్ సర్వీస్, కాంట్రాక్ట్ ఫర్ సర్వీస్. వాడు ఎలా చేయాలో అనేది, వాడు ఏం చేయాలో చెప్తాడు అంతే, కానీ వాడికి కావాల్సిన రిపోర్ట్ అడుగుతాడు అంతే. కానీ అది ఎలా మనం చేస్తాం అనేది, ఎలా వర్క్ చేస్తాం అనేది మన డిస్క్రిప్షన్ అమ్మా. అలా ఉంటే గనక అది కాంట్రాక్ట్ ఫర్ సర్వీస్ అవుతుంది, బట్ ఈస్ నాట్ కవర్డ్ అండర్ ది సాలరీస్. అలా కాకుండా ఆడు ఎలా చేయాలి ఏంటో కూడా వాడే చెప్పి వాడు చెప్పిన దాని ప్రకారమే చేస్తున్నాడు అనుకుంటే కనుక ఆడు సూపర్విజన్ డైరెక్షన్ లోనే మనం కంట్రోల్ చేస్తుంటూ మనం కంట్రోల్ చేస్తూ చేస్తున్నాడు అనుకుంటే కనుక అక్కడ ఏమున్నట్టు? మాస్టర్ సర్వెంట్ రిలేషన్షిప్ ఉన్నట్టు, అక్కడ ఎంప్లాయర్ రిలేషన్షిప్ ఎగ్జిస్ట్ అయినట్టు కాంట్రాక్ట్ ఆఫ్ సర్వీస్ లోకి వస్తుంది. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? yes sir. సో ఇందాక మనం చెప్పుకున్న దానికంటే ఇంకా డీటెయిల్ గా మనకి ఎక్స్ప్లెనేషన్ వచ్చిందా రాలేదా? వచ్చింది సార్. రైట్, నెక్స్ట్ చదువు.
Therefore, income earned out of a contract for service is taxable as business income and not as salary income, since employer-employee relationship does not exist. అంటే కాంట్రాక్ట్ ఫర్ సర్వీస్ లో మనం ప్రొఫెషనల్ గా ఉన్నప్పుడు, నువ్వు ప్రాక్టీస్ పెట్టుకుని ప్రొఫెషనల్ గా ఉన్నప్పుడు, నేను ఇంటర్నల్ ఆడిటర్ కింద నేను అపాయింట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇట్ ఈస్ కాంట్రాక్ట్ ఫర్ సర్వీస్ లోకి వస్తుంది కానీ కాంట్రాక్ట్ ఆఫ్ సర్వీస్ లోకి రాదు. అది ఎక్కడ ఏ హెడ్ లో టాక్సిబుల్ అవుతుందంట? Business income. ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ లో టాక్సిబుల్ అవుతుంది కానీ ఇట్ ఇస్ నాట్ టాక్సిబుల్ అండర్ సాలరీస్. Salary. అదే Yes, కాంట్రాక్ట్ ఆఫ్ సర్వీస్ అంటే సాలరీస్, కాంట్రాక్ట్ ఫర్ సర్వీస్ అంటే పీజీబీటీ. అర్థమైందమ్మా? Yes, sir. రైట్. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ అడుగుతాను, చెప్తావా? Yes, sir. అడగచ్చా? అడగచ్చు సార్. రైట్. కంపెనీస్ యాక్ట్ గురించి ఏమైనా తెలుసా నీకు? తెలుసు సార్. అందులో yes, డైరెక్టర్ sir. గురించి తెలుసా? ఎస్ సార్. డైరెక్టర్. సో తెలుసు సార్. డైరెక్టర్ కి కొంత అమౌంట్ కంపెనీ పే చేస్తుందంట. ఎస్ సార్. వాడు రెండర్ చేసిన సర్వీసెస్ కి అగనెస్ట్ గా కొంత అమౌంట్ పే చేస్తుందంట. జనరల్ గా డైరెక్టర్ ఏం చేస్తాడమ్మా? మీటింగ్లు, బోర్డు మీటింగ్స్ కి అటెండ్ అవుతాడు. నేను Yes. మేనేజింగ్ డైరెక్టర్ గురించి మాట్లాడట్లా. అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. ఓన్లీ డైరెక్టర్ గురించి మాట్లాడుతున్నాడు. వాడు ఓన్లీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ మాత్రమే అటెండ్ అవుతాడు. ఎస్ సార్. సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ మాత్రమే వస్తే దానికి ఏం చేస్తాం? వాడికి సిట్టింగ్ ఫీజ్ అని పే చేస్తామమ్మా. ఎస్ సార్. 4 బోర్డు మీటింగ్స్ జరిగాయి అనుకో ఇయర్ కి, ఇన్ని బోర్డింగ్ మీటింగ్స్ జరిగితే అన్ని బోర్డు మీటింగ్స్ కి వాడు వస్తాడు. వాడికి మనం సిట్టింగ్ ఫీజ్ అని పే చేస్తున్నాం. ఎస్ ఆ సార్. అమౌంట్ పే చేసింది ఏ హెడ్ ఆఫ్ ఇన్కమ్ లో టాక్సిబుల్ అవుతుంది? ఇస్ ఇట్ టాక్సిబుల్ అండర్ income from salaries or No, not? sir. Whether director will be treated as employee or not? డైరెక్టర్ విల్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ ఎంప్లాయీ సార్. ఎందుకమ్మా? అంటే బికాస్ ఎంప్లాయీ అనేవాడు డే టు డే యాక్షన్ లో ఉండాలి. అండ్ సో అదే అదే డైరెక్టర్, మేనేజింగ్ డైరెక్టర్ అయితే మేనేజింగ్ డైరెక్టర్ అయితే మేబీ అవ్వచ్చు సార్. మేబీ అవ్వచ్చా? నువ్వేమన్నావు? ఎంప్లాయీ అయితే కనుక డే టు డే యాక్టివిటీలో ఉండాలి అని అన్నావు. డైరెక్టర్ డే టు డే యాక్టివిటీలో లేడన్నాను నేను. అలాగే అలా కాకుండా వాడు మేనేజింగ్ డైరెక్టర్ కింద ఉంటూ డే టు డే యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యాడు. అప్పుడు ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్ లో టాక్సిబుల్ అవుతాడు సార్. వాడికి పే చేసిన అమౌంట్ అనేది ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్ లో టాక్సిబుల్ అవుతుందా? ఎస్ సార్. ఎస్. ఆన్సర్ ఈజ్ ఎస్. మేనేజింగ్ డైరెక్టర్ ఎవడైతే ఉంటాడో వాడికి కాంట్రాక్ట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ లోకి వస్తుందమ్మా అది. అదే డైరెక్టర్ ఎవడైతే ఉంటాడో వాడు ఓన్లీ డైరెక్టర్ అనుకుంటే కనుక, బోర్డు మీటింగ్స్ కి అటెండ్ అవుతుంటే కనుక వాడిది కాంట్రాక్ట్ ఫర్ సర్వీస్ అవుతుందమ్మా. ఎందులోకి వస్తుంది? కాంట్రాక్ట్ ఆఫ్ సర్వీస్ ఏమో మేనేజింగ్ డైరెక్టర్ ది, కాంట్రాక్ట్ ఫర్ సర్వీస్ ఏమో నార్మల్ డైరెక్టర్. మేనేజింగ్ డైరెక్టర్ ఇస్ ట్రీటెడ్ యాజ్ ఎ ఎంప్లాయీ టు ద కంపెనీ. ఓకే. ఎస్ సార్. ఎస్ సార్. ఇప్పుడు మన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారమ్మా. వాళ్ళు హానరోరియం రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళు నెల నెల శాలరీ రిసీవ్ చేసుకుంటారు తెలుసా? తీసుకుంటారు సార్. నెల నెల తీసుకున్న లంచాల గురించి మాట్లాడట్లా, ఓన్లీ శాలరీస్ గురించి మాట్లాడుతున్నాను. గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు పే అరౌండ్ 60,000 70,000 ఎంతో పే చేస్తాము నెలకి. సో అది పే చేసింది శాలరీ అనే పదం వాడి వాళ్ళని ఏం చేయాలంటే చిన్నపుచ్చరమ్మా. దాన్ని ఏమంటారంటే హానరోరియం అంటారు. ఓకే. సో అలాంటి హానరోరియం ఈజ్ ఇట్ టాక్సిబుల్ అండర్ ఇన్కమ్ ఫ్రమ్ హెడ్ సాలరీస్? అసలు అది టాక్సిబుల్ అవుతుందా? ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్ లో టాక్సిబుల్ అవ్వదా? ఎందుకు? అంటే వాళ్ళు కాంట్రాక్ట్ ఫర్ అంటే అక్కడ గవర్నమెంట్ కి వాళ్ళకి ఎంప్లాయీ రిలేషన్షిప్ ఉంటుందా ఉండదా? ఉండదు సార్. అక్కడ ఎంప్లాయీ రిలేషన్షిప్ అనేది ఉండదు. అర్థమైందా? ఈ ఎంపీలు, ఎమ్మెల్యేలకి కాంట్రాక్ట్ ఆఫ్ మాస్టర్ సర్వెంట్ రిలేషన్షిప్ ఉండాలి. ఎంప్లాయీ రిలేషన్షిప్ అంటే ఏంటి? మాస్టర్ సర్వెంట్ రిలేషన్షిప్ అనేది ఉండాలి. సో మాస్టర్ సర్వెంట్ రిలేషన్షిప్ కింద చూడొచ్చా వాళ్ళని సర్వెంట్స్ కింద చూడొచ్చా? చూడకూడదు. కాబట్టి వాళ్ళకి పే చేసేది ఎందులో టాక్సిబుల్ కాదంట? ఇన్కమ్ ఫ్రమ్ హెడ్ సాలరీస్ లో టాక్సిబుల్ కాదు. సో ఎక్కడ టాక్సిబుల్ అవుతుందంటే వాళ్ళకి పే చేసేది హానరోరియం అంటారమ్మా. ఓకే. సో ఇది బిజినెస్ రిసీట్ కూడా కాదు. కాబట్టి అది ఎక్కడ ట్యాక్స్ చేస్తారంటే అదర్ సోర్సెస్ లో ట్యాక్స్ చేస్తారమ్మా. ఓకే. రైట్.
ఇంకొక చిన్న క్వశ్చన్ అడగచ్చా? ఓకే సార్. రైట్. మన సుప్రీం కోర్టు జడ్జి గారు మన ఆంధ్ర నుంచి ప్రిన్సిపల్ జడ్జి అయ్యారు కదమ్మా. ఎస్ సార్. జడ్జి సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఎస్ సార్. ఆయనకి నెల నెల శాలరీ వెళ్తుందమ్మా. ఎస్ సార్. శాలరీ వెళ్తే ఇస్ ఇట్ టాక్సబుల్ అండర్ ది హెడ్ సాలరీస్? ఇన్కమ్ ఫ్రమ్ హెడ్ సాలరీస్ లో అయితే టాక్సిబుల్ అవ్వదు సార్. అవ్వదు కదమ్మా. ఎందుకు? ఎందుకంటే గవర్నమెంట్ కి ఆయన సర్వెంటా? కాదు సార్. సర్వెంట్ అనొచ్చా? అనకూడదు సార్. సో మాస్టర్ సర్వెంట్ రిలేషన్షిప్ ఎగ్జిస్టెన్స్ లో ఉంటుందా ఉండదా? ఎగ్జిస్టెంట్ లో ఉండదు సార్. ఎందుకంటే అక్కడ వాళ్ళకి ఎవరు ఉండరు, ఎంప్లాయర్ ఉంటారు కదమ్మా. లాయర్ ఉండదు. ఎస్ సార్. సో ఎంప్లాయర్ ఉంటారు కాబట్టి ఇక్కడ ఏమవుదు, ఇక్కడ టాక్సిబుల్ అనేది రాదు, టాక్సిబిలిటీ అనేది రాదు. అంతేనా? ఎస్ సార్. సో సో ఇక్కడ ఇలాగా తప్పుగా అనుకుంటామని చెప్పేసి ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే దాంట్లో లాస్ట్ పాయింట్ చూడమ్మా, 9th పాయింట్ కనిపిస్తుందా? ఎస్ సార్. సార్ చదువమ్మా అది. The remuneration received by judges is salary, and such salary is taxable as income under the head salaries. The court held that even though the judges have no employer, they are constitutional functionaries, and their income is taxable in the same manner as the salary of any other citizen. ఓకే. జస్టిస్ Sir, అక్కడ తర్వాత ఉంది కదా, Justice Dekhi Nandan Agarwal Vets Union of India. సో ఇది సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ అమ్మా. పక్కన ఎస్సీ అని ఉంది చూసావా, ఇది సుప్రీం కోర్ట్ yes, sir. జడ్జిమెంట్. సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ లో ఏం చెప్పాడంటే జడ్జిలు కూడా, ఇక్కడ జడ్జిలకి ఎంప్లాయర్ ఉండడు, జడ్జిలు ఎవరు చెప్పింది చేయరు, గవర్నమెంట్ చెప్పింది చేస్తారా? గవర్నమెంట్ వాళ్ళ జడ్జిమెంట్ నేను చెప్పినట్టు ఇవ్వని చెప్పేసినట్టు ఇస్తారా? దే ఆర్ ఇండిపెండెంట్ sir. బాడీస్. Yes, sir. అయినా సరే దే ఆర్ ట్రీటెడ్ యాజ్ సాలరీ, దేర్ పేమెంట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ సాలరీ. మనం ఏమనుకున్నాం, ఇన్కమ్ ట్యాక్స్ లా అంటే ఏమనుకున్నాం, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్, తర్వాత సర్క్యులర్స్ అండ్ నోటిఫికేషన్స్, ఫైనాన్స్ యాక్ట్, అలాగే సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్టు జడ్జిమెంట్స్ అని కూడా మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ నార్మల్ గా ఎంప్లాయర్ రిలేషన్షిప్ అనేది ఎగ్జిస్టెన్స్ లో లేకపోయినా సరే ఇక్కడ ఏమంటారు, జడ్జిలకు వచ్చే శాలరీ అనేది ఇది టాక్సబుల్ అండర్ ది హెడ్ శాలరీ అని ఎక్కడ ప్రూవ్ అయిందమ్మా? సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ లో ప్రూవ్ అయింది. Yes, sir. సో కాబట్టి సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ప్రకారం ఎక్కడ టాక్సబుల్ అవుతుంది? ఇది ఇన్కమ్ ఫ్రమ్ ద హెడ్ శాలరీస్ లో టాక్సబుల్ అవుతుందమ్మా. Yes, sir. అర్థమైందా? Yes, sir. రైట్ రైట్. ఓకేనమ్మా, ఆఫ్ చేసి. రైట్. అమ్మ మణికంఠ. వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది సార్. రైట్. చిన్న క్వశ్చన్ అడుగుతాను, చెప్పు. అడగచ్చా? సపోజ్ శాలరీ రిసీవ్ చేసుకుంటే ట్యాక్స్ చేస్తానంటున్నారమ్మా, అందుకోసం చెప్పేసి నువ్వేమన్నావు అంటే, సార్ నాకు ట్యాక్స్ శాలరీ ఇవ్వద్దు సార్ అని చెప్పేసి అన్నావు. లేకపోతే నాకు ఇచ్చే శాలరీని తీసుకెళ్లి అనాథ శరణాలయానికి ఇచ్చేయండి అని చెప్పేసి చెప్పావు నువ్వు. యు ఆర్ బార్న్ రిచ్, ఓకే, బార్న్ విత్ గోల్డెన్ స్పూన్ అంటారు కదా, అలాగనమాట. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే నువ్వు కానీ ఏదో ఒక ఎంప్లాయ్మెంట్, ఏదో ఒక వర్క్ చేయాలని చెప్పేసి నువ్వు నా దగ్గర వర్క్ చేస్తున్నావు. నీకు నెలకు 1 లక్ష రూపాయల శాలరీ అనేది ఫిక్స్ చేశాను నేను. సో నువ్వేమన్నావు అంటే, ఆ 1 లక్ష రూపాయల శాలరీ నాకు ఇవ్వద్దు సార్, తీసుకెళ్లి అనాథ శరణాలయానికి ఇచ్చేయండి అని చెప్పేసి చెప్పావు. 12 lakhs వస్తే ఇయర్ కి 12 lakhs వస్తే 12 lakhs కూడా అనాథ శరణాలయానికి ఇచ్చేయండి అని చెప్పేసి చెప్పావు. ఆర్ యు లయబుల్ టు ట్యాక్స్? Yes, sir. Liable, sir. లయబుల్ అవుతావా? ఎందుకు అవుతావమ్మా? నువ్వు రిసీవ్ చేసుకోలేదు కదా ఒక్క అమౌంట్ కూడా. రిసీవ్ చేసుకోకపోయినా అది అప్రూవ్ అయింది డ్యూ టు మై సర్వీస్ కదా సార్. అవునమ్మా, నువ్వు సర్వీస్ చేసినందుకే వచ్చింది, నేనేం కాదంటలేదు. ఈజ్ ఇట్ ట్యాక్సబుల్? ఎందుకు ట్యాక్సబుల్ అవుతుంది అంటున్నాను నేను.
ఏ బేసిస్ లో ట్యాక్సిబుల్ అవుతుందని చెప్పేసి నేను అడుగుతున్నాను. నీ చేతికి శాలరీ రూపాయి కూడా రాలేదు కదమ్మా. రాలేదు సార్. రానప్పుడు కూడా ట్యాక్సిబుల్ అవుతుందా? అవుద్ది అనుకుంటున్నాను సార్. అవుద్దని అనుకుంటున్నావా? సార్ ఓకే. సో ఫస్ట్ మనం ఇప్పుడు దీనికి ఆన్సర్ ఎలా చెప్పాలంటే కనుక బేసిక్స్ లో అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్ వర్సెస్ మనం ఇది చెప్పుకున్నాం కదమ్మా, గుర్తుందా? డైవర్షన్ ఆఫ్ ఇన్కమ్ వర్సెస్ అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్ చెప్పుకున్నాం, గుర్తుందా? బేసిక్స్ విన్నావా లేదా? డైవర్షన్ ఆఫ్ ఇన్కమ్ వర్సెస్ అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్ విన్నావమ్మా? విన్నాను సార్. సో ఇప్పుడు నువ్వు చేసింది మదర్ తెరిసా ఆర్ఫనేజ్ కి ఇచ్చామని చెప్తుంది. ఇస్ ఇట్ అన్ అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్ ఆర్ డైవర్షన్ ఆఫ్ ఇన్కమ్? డైవర్షన్ సార్. డైవర్షన్. డైవర్షన్ అంటే నీకు ఎక్కడైనా ఆబ్లిగేషన్ అనేది ఉందా? ఆబ్లిగేషన్ టు పే అంటే సోర్స్ లెవెల్లోనే ఆబ్లిగేషన్ ఉంటే కనుక దాన్ని డైవర్షన్ అనుకున్నాం, లేకపోతే దాన్ని ఏమనుకున్నాం? అప్లికేషన్ అని చెప్పేసి చెప్పుకున్నాం. అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్ చేస్తే కనుక ఖచ్చితంగా నువ్వేం చేయాలి? ట్యాక్స్ పే చేయాల్సిన ఆబ్లిగేషన్ అనేది ఉంటుంది. సో నువ్వు నాకు శాలరీ నాకు ఇవ్వద్దు, నువ్వు నాకు మీరేం చేస్తారు, మీరే వేరే అనవసరాలకి ఇచ్చేయండి అని చెప్పేసి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ శాలరీ నువ్వు రిసీవ్ చేసుకున్నట్టే, ఆ డబ్బుల్ని నువ్వు అక్కడ వాళ్ళకి ఇస్తున్నట్టే. కాబట్టి అక్కడ ఏమవుతావంట, ఈవెన్ దో పూర్తి శాలరీ నువ్వు పే చేసేసిన దట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్. సో యు ఆర్ లైబుల్ టు ట్యాక్స్. నువ్వు ఖచ్చితంగా లైబుల్ అవుతావంట, దీనికి ట్యాక్స్ కి లైబుల్ అవుతావు అని చెప్పేసి అని చెప్తున్నారమ్మా. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? క్లియర్ సార్. రైట్. సో రైట్, వెరీ గుడ్. సో కానీ ఆఫ్ చేసామ్మా. సో నెక్స్ట్ వేవర్ వర్సెస్ సరెండర్ ఆఫ్ శాలరీ అని చెప్పేసి అంటున్నాడమ్మా. ఆ పాయింట్ ఒకసారి చూస్తున్నాం. ఇక్కడ ఏంటంటే కనుక నార్మల్ గా మీకు శాలరీ వద్దు అని చెప్పేసి మీరు తిరిగి ఇచ్చేస్తున్నా సరే, చారిటబుల్ పర్పస్ కోసం, అదర్ పర్పస్ కోసం మీరు తీసి ఇచ్చేస్తున్నా సరే, యు ఆర్ స్టిల్ లైబుల్ ఫర్ ది టాక్సేషన్. వై? బికాస్ ఇట్ ఈస్ కవర్డ్ అండర్ ది అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్ అని చెప్పేసి అంటున్నాడు. ఒక్కసారి చూడండి అమ్మా. If an employee foregoes salary or requests the employer to contribute his salary to charitable cause or any other purpose, it is only application of income and therefore taxable. Salary due is taxable even if it is not received. Due basis lo manaki tax chestaru kabatti. The only exception to the surrender of salary is under the relevant enactment in favor of the central government. According to section 2 of the voluntary surrender of salaries exemption from taxation act 1961, salary surrendered to a central government by way of by any person will not included in the computation of computing the total income, taxable income అని చెప్పేసి అంటున్నారు. ఓన్లీ ఎక్సెప్షన్ ఎక్కడ ఉందంటమ్మా? వాలంటరీ సరెండర్ ఆఫ్ సాలరీస్ యాక్ట్ ప్రకారం మనం ఏదైనా మన శాలరీని మన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యింది, నాకు శాలరీ వద్దురా బాబు అని చెప్పేసి మనం సెక్షన్ 2 లో కవర్ అయినట్టు, వాలంటరీ సరెండర్ ఆఫ్ సాలరీస్ అనే యాక్ట్ లో సెక్షన్ 2 లో కవర్ అయినట్టు మేము సరెండర్ చేసాము అని చెప్పేసి అనుకుంటే కనుక అప్పుడు మాత్రమే ఎక్స్క్లూడ్ చేస్తారంట, లేకపోతే ఎక్స్క్లూడ్ చేయరు అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట. ఓకే, రైట్. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ ఎక్రూవల్. ఓకే, శాలరీ ఎక్కడ ఎక్రూ అయినట్టు అని చెప్పేసి అడుగుతున్నాడు. నెక్స్ట్ KSVS రమ్య. వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది సార్. రైట్. సో ప్లేస్ ఆఫ్ ఎక్రూవల్ అంటే ఎక్కడ ఎక్రూ అయినట్టు శాలరీ అనేది అని చెప్పేసి అంటున్నాడు. ఇప్పుడు నువ్వు ఎక్కడ వర్క్ చేస్తే, ఎక్కడ నువ్వు సర్వీసెస్ రెండర్ చేస్తే అక్కడ ఎక్రూ అయినట్ట, లేకపోతే ఎక్కడ రిసీవ్ చేసుకుంటే అక్కడ ఎక్రూ అయినట్ట? ఎక్కడ సర్వీస్ ప్రొవైడ్ చేస్తే అక్కడ ఎక్రూ అయినట్టు. ఎక్కడ సర్వీస్ ప్రొవైడ్ చేస్తే అక్కడ ఎక్రూ అయినట్టు. సపోజ్ నీకు కాంట్రాక్ట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఎక్కడ ఉంటే అక్కడ నువ్వు
ఎక్కడ ఎక్కువ అయినట్ట, లేకపోతే నువ్వు సర్వీసెస్ ఎక్కడ రెండర్ చేస్తే అక్కడ ఎక్కువ అయినట్ట. సపోజ్ నువ్వు బెంగళూరులో ఒక కంపెనీలో జాయిన్ అయ్యావమ్మా. ఎస్ సార్. బెంగళూరులో నువ్వు వర్క్ లో జాయిన్ అయిన చోట అక్కడ నువ్వు కాంట్రాక్ట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ లోకి ఎంటర్ అవుతావు అక్కడ కంపెనీతో. ఎస్ సార్. వాడు నిన్ను ఏం చేశాడంటే ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడలో ఒక కంపెనీకి వర్క్ చేయమని చెప్పేసి కాకినాడ పంపించాడు నిన్ను. ఎస్ సార్. సో ఇప్పుడు నువ్వు బెంగళూరులో కాంట్రాక్ట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ లో ఉన్నట్ట, లేకపోతే నువ్వు సర్వీసెస్ కాకినాడలో రెండర్ చేసావు కాబట్టి కాకినాడలో ఎంప్లాయ్మెంట్ లో ఉన్నట్ట? ఎక్కడ నీకు శాలరీ ఎక్కువ అవుతున్నట్టు, కాకినాడలోనా లేకపోతే కొన్ని దేశం మార్చేద్దాం, అంటే ఇండియాలోనే వస్తుంది కాబట్టి ట్యాక్స్బుల్ అని చెప్పేస్తావు కాబట్టి నిన్ను ఎంప్లాయ్మెంట్ లోకి తీసుకున్నది బెంగళూరులోని, నిన్ను యుఎస్ లో ఒక క్లయింట్ దగ్గరికి పంపించాడు యుఎస్ లో సర్వీసెస్ రెండర్ చేయమని చెప్పేసాను. ఎక్కడ ఎంప్లాయ్మెంట్ లో ఉన్నావు నువ్వు? ఎవరు అండర్ ఎంప్లాయ్మెంట్? బెంగళూరులో ఉన్న కంపెనీ ఎంప్లాయ్మెంట్ లో ఉన్నావు నువ్వు. ఆడితో సర్వీస్ కాంట్రాక్ట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ లో ఉన్నావు నువ్వు. నువ్వు అవుట్ సైడ్ ఇండియా వెళ్ళి అక్కడ సర్వీసెస్ రెండర్ చేసావు. ఓకే, అక్కడ ఒక వాడు చెప్పిన క్లయింట్ కి నా క్లయింట్ ఒకడు ఉన్నాడు అక్కడికి వెళ్ళి ఈ వర్క్ చేయని చెప్పేసి ఎంప్లాయర్ చెప్పాడు. మాస్టర్ సర్వెంట్ రిలేషన్షిప్ కాబట్టి వాడు ఎక్కడికి వెళ్ళి ఏం చేయమంటే అది చెయ్యాలి. కాబట్టి అక్కడికి వెళ్ళి నువ్వు వర్క్ చేయమన్నాడు కాబట్టి యుఎస్ లో ఉన్న వాడి క్లయింట్ కి వర్క్ చేయమని అక్కడికి పంపించండి నేను. నువ్వు అక్కడ వర్క్ చేయడానికి వెళ్ళావు, కానీ నువ్వు ఎక్కడ ఎంప్లాయ్మెంట్ లో ఉన్నట్టు? బెంగళూరులో ఉన్న కంపెనీలోనే ఎంప్లాయ్మెంట్ లో ఉన్నట్టు. నీకు శాలరీ ఎక్కడ ఎక్కువ అవుతున్నట్టు? బెంగళూరులోనే సార్. సో శాలరీ అండ్ సర్వీసెస్ అవుట్ సైడ్ ఇండియాలో నువ్వు రెండర్ చేసినా సరే ఇక్కడ శాలరీ అనేది ఎక్కడ ఎక్కువ అవుతున్నట్టు అంట? బెంగళూరులోనే ఎక్కువ అవుతున్నట్టు నువ్వు అంటున్నావు, అంతేనా? సో ఇప్పుడు శాలరీ అవుట్ సైడ్ ఇండియాలో రిసీవ్ అయినా సరే ఈజ్ ఇట్ టాక్సబుల్ ఇన్ ఇండియా? రిసీవ్డ్ ఇన్ ఇండియా. నువ్వు ఈ ప్రీవియస్ ఇయర్ లో 12 months కూడా అవుట్ సైడ్ ఇండియాలోనే సర్వీసెస్ రెండర్ చేసావు. ఎంప్లాయ్మెంట్ బెంగళూరులో ఉన్న కంపెనీ ఎంప్లాయ్మెంట్ ఇచ్చింది నీకు. 12 months కూడా నువ్వు యుఎస్ లోనే ఉన్నావు. అంటే 12 months యుఎస్ లో ఉంటే ఈ ప్రీవియస్ ఇయర్ అంతా యుఎస్ లోనే ఉన్నావు. అంటే ఈ ప్రీవియస్ ఇయర్ నువ్వేమవుతావు? నాన్ రెసిడెంట్ సార్. సో నాన్ రెసిడెంట్ అయినప్పుడు ఇప్పుడు నీకు ఇక్కడ శాలరీ ఎక్కడ ఎక్కువ అయితే ఇక్కడ రిసీవ్డ్ మాత్రం అవుట్ సైడ్ ఇండియా. నువ్వు అవుట్ సైడ్ ఇండియాలో ఉన్నావు కాబట్టి ఎంప్లాయర్ కూడా నీకు ఏం చేస్తున్నాడు? అవుట్ సైడ్ ఇండియాలోనే పేమెంట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఇండియాలో పే చేస్తే ట్యాక్స్ అయిపోతుందని చెప్పేసాను నేను. ఇప్పుడు ఎక్కువ వల్ల ఎక్కడ అవుతున్నట్టు అనేది క్వశ్చన్ వచ్చింది ఇక్కడ. నువ్వు కాంట్రాక్ట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ లో ఉన్న ప్లేస్ లోనా, సర్వీసెస్ రెండర్ చేసిన ప్లేస్ లోనా, దేన్ని ప్లేస్ ఆఫ్ ఎక్రూవల్ అని తీసుకుంటారా అని అడుగుతున్నాడు. ఇస్ ఇట్ ఇంపార్టెంట్ ఆర్ నాట్? అవసరమా కాదమ్మా? ఇంపార్టెంట్ సార్. టాక్సబిలిటీని డిసైడ్ చేయడానికి ఇది కూడా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇప్పుడు చెప్పు, నువ్వు బెంగళూరులో ఎంప్లాయ్మెంట్ లో ఉన్నావు కాబట్టి బెంగళూరులో నీకు ఎక్కువ అయినట్ట, లేకపోతే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది యుఎస్ లో కాబట్టి యుఎస్ లో ఎక్కువ అయినట్ట శాలరీ? బెంగళూరులో ఎక్కువ అయినట్ట సార్. రైట్. సో ఇలా అంటామని ఇప్పుడు ఒకసారి ప్లేస్ ఆఫ్ ఎక్రూవల్ అని చెప్పేసి నేను నీకు స్క్రీన్ మీద కనిపిస్తుందమ్మా. ఒకసారి చదువు అది. Normally, the place of accrual of salary is the place where the services are rendered. Stop. Therefore, stop sir. అంటే ఇక్కడ ఏమన్నాడమ్మా? సర్వీస్ ఎక్కడ ప్రొవైడ్ చేస్తుంది? సర్వీస్ ప్రొవైడ్ చేసిన ప్లేస్. సర్వీసెస్ రెండర్డ్. నువ్వు ఎక్కడ సర్వీసెస్ రెండర్ చేస్తే అక్కడ ఎక్కువ అయినట్టు. ఇప్పుడు చెప్పు, ఇందాక మనం అనుకున్న ఎగ్జాంపుల్ లో టాక్సబుల్ అవుతుందా అవదా? నువ్వు ఎక్కడ సర్వీసెస్ రెండర్ చేసావు? యుఎస్ లో. యుఎస్ లో సర్వీసెస్ రెండర్ చేసావు, కానీ కాంట్రాక్ట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది బెంగళూరులో ఉంది. నీకు శాలరీ అనేది అవుట్ సైడ్ ఇండియాలో వచ్చింది. 12 months కూడా నువ్వు అవుట్ సైడ్ ఇండియాలో ఉన్నావు కాబట్టి నువ్వేమవుతావు? నాన్ రెసిడెంట్. సో నాన్ రెసిడెంట్ కి ఇన్కమ్ ఎక్కువ ఆర్ అరైజ్ ఎక్కడైనట్టు? ఇన్ ఇండియా అయినట్టు, అవుట్ సైడ్ ఇండియా అయినట్టు? అక్కడ నువ్వు సర్వీసెస్ అవుట్ సైడ్ ఇండియాలో రెండర్ చేసినప్పుడు అవుట్ సైడ్ ఇండియా సార్. ఆ ఇన్కమ్ ఎక్కువ ఆర్ అరైజ్ అవుట్ సైడ్ ఇండియా అయితే కనుక అక్కడ ఇన్కమ్ ఏమవుతుంది? టాక్సబుల్ ఆర్ నాట్ టాక్సబుల్? నాట్ టాక్సబుల్ సార్. సో ఏమవుతుంది? ఇందాక ఏమనుకున్నామో టాక్సబుల్ అని అన్నావు, కానీ ఇప్పుడు ఏమవుతుంది? సర్వీసెస్ రెండర్డ్ కాబట్టి ప్లేస్ ఆఫ్ ఎక్రూవల్ అనేది ఇక్కడ ఏమవుతుందమ్మా? ఆన్సర్ నాన్ టాక్సబుల్. నాట్ టాక్సబుల్. నెక్స్ట్ చదువు. Therefore,
even if a non-resident is paid salary outside India in respect of services rendered in India, it is deemed to accrue or arise in India by virtue of Section 9. ఓకే రైట్. సో ఇక్కడ అవుట్ సైడ్ ఇండియాలో వాడు ఎంప్లాయ్మెంట్ లో ఉన్నా కానీ అవుట్ సైడ్ ఇండియాలో వాడికి శాలరీ పే చేసిన వాడు సర్వీసెస్ అనేవి ఇండియాలో రెండర్ చేస్తే గనక అక్కడ ఏమంటున్నాడమ్మా, వాడు సర్వీసెస్ అనేవి ఇండియాలో రెండర్ చేస్తే కనుక ఏమంటున్నాడు, Deemed to accrue or arise in India. ఓకే నువ్వు అవుట్ సైడ్ ఇండియాలో అమెరికాలో ఎంప్లాయీవి, వాడు ఇండియాలో వర్క్ కోసం నేను పంపించాడు, ఇక్కడ రెండర్ Yes. చేస్తావు, నీకు శాలరీ అవుట్ సైడ్ ఇండియా పే చేస్తున్నాడు, ఎక్కడ ఎక్కువ అయినట్టు ఎంప్లాయ్మెంట్ నువ్వు యుఎస్ ఎంప్లాయర్ దగ్గర ఉన్నావు ఎంప్లాయ్మెంట్ లో, కానీ ఇక్కడ నువ్వు వచ్చి ఇండియాలో సర్వీసెస్ ప్రొవైడ్ చేసావు అనుకుంటే గనక ఇక్కడ ఏమంటున్నాడమ్మా, సర్వీసెస్ ఇండియాలో రెండర్డ్ ఇన్ ఇండియా accrue కాబట్టి ఇక్కడ ప్లేస్ ఆఫ్ ఎక్రూవల్ ఏమంటున్నాడు, సర్వీసెస్ రెండర్డ్. Yes, sir. అర్థమైందమ్మా? అర్థమైంది sir. రైట్. సో ప్లేస్ ఆఫ్ ఎక్రూవల్ అనగా ఏం చెప్పాలి మనం, వేర్ సర్వీసెస్ ఆర్ రెండర్డ్. Rendered. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? Yes, sir. రైట్. నెక్స్ట్ సాయిరామ్. ఓకే మళ్ళీ స్టార్టింగ్ వచ్చేద్దాం. సాయిరామ్ వినిపిస్తుందా? రైట్ ఆఫ్ చేసామ్మా. సాయిరామ్ వినిపించట్లేదు నాకు. మానస. Yes, sir. ఒక క్వశ్చన్ అడగచ్చమ్మా? Yes, sir. రైట్. ఇప్పుడు పార్ట్నర్షిప్ ఫర్మ్ లో ఒక పార్ట్నర్ వాడు ఏం చేస్తున్నాడంటే, మొత్తం 5 పార్ట్నర్స్ ఉన్నారమ్మా, 4 పార్ట్నర్స్ ఏమి చేయరు, ఒక పార్ట్నర్ ఉన్నాడు, వాడు మాత్రం టోటల్ గా ఈ వర్క్ అంతా కూడా బిజినెస్ అంతా కూడా చేస్తున్నాడంట. పార్ట్నర్ ఒక పార్ట్నరే మొత్తం ఇక్కడ మొత్తం ఇక్కడ ఇప్పుడు ఒక షాప్ పెట్టారు అనుకుందాం, ఇక్కడ ఒక కిరాణా స్టోర్ పెట్టారు అనుకుందాం, మిగతా 4 కూడా జస్ట్ డబ్బులు పెట్టి ఊరుకున్నారు, కానీ ఒక పార్ట్నర్ మాత్రం టోటల్ వర్క్ అంతా డే టు డే ఆపరేషన్స్ అన్ని క్యారీ అవుట్ చేస్తున్నాడు పాపం. ఈ ఒక్క పార్ట్నర్ ఇలా డే టు డే యాక్టివిటీస్ క్యారీ అవుట్ చేస్తున్నాడు అని చెప్పేసి వాడికి శాలరీ ఇద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యారంట, మంత్లీ శాలరీ అపార్ట్ ఫ్రమ్ ప్రాఫిట్స్ కాకుండా వీడికి అడిషనల్ గా శాలరీ పే చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యారంట పార్ట్నర్స్ అందరూ కలిపి. Yes, sir. క్వశ్చన్ అర్థమైందమ్మా? Yes, sir. ఇప్పుడు ఆ శాలరీ అనేది ఆ పార్ట్నర్ చేతుల్లో ఏ హెడ్ ఆఫ్ ఇన్కమ్ లో టాక్సిబుల్ అవుతుంది? Business or profession, sir? బిజినెస్ ఆర్ ప్రొఫెషనా? ఎందుకమ్మా? Employer-employee relationship లేదు కాబట్టి. ఓకే, అంటే పార్ట్నర్షిప్ డీడ్ లో వాడు పార్ట్నర్ అయినందుకు వాడికి శాలరీ పే చేసినా సరే వాడికి ఏముండదు, ఎంప్లాయర్ రిలేషన్షిప్ అనేది ఎగ్జిస్టెన్స్ లో ఉండదు. అక్కడ ఏముంటది, ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ రిలేషన్షిప్ అనేది ఎగ్జిస్టెన్స్ లో ఉంటది. అవునా కదమ్మా? Yes, సో sir. ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ రిలేషన్షిప్ ఇక్కడ చెల్లుతుందా? చెల్లదు. సో No, ఖచ్చితంగా ఎలా ఉండాలి, మాస్టర్ సర్వెంట్ రిలేషన్షిప్ ఉండాలి. ఇక్కడ మాస్టర్ సర్వెంట్ రిలేషన్షిప్ అనేది పార్ట్నర్షిప్ ఫర్మ్ లో ఉండదు. ఉండదు. పార్ట్నర్ బిజినెస్ చేసినా పార్ట్నర్షిప్ ఫర్మ్ బిజినెస్ చేసినా ఒకటే కాబట్టి ఇక్కడ వాడు ఏం చేస్తున్నట్టు, బిజినెస్ చేస్తున్నట్టు. పార్ట్నర్ శాలరీ రిసీవ్ చేసుకుంటున్నా సరే శాలరీ రెమ్యూనరేషన్ బై వాట్ ఎవర్ ద నేమ్ కాల్డ్, ఏ పేరైనా పెట్టుకోండి, కమిషన్, బోనస్, శాలరీ, రెమ్యూనరేషన్, ఇంకా ఏ పేరైనా పెట్టుకోండి, ఏ పేరైనా సరే పెట్టుకుని శాలరీ అదే అమౌంట్ అనేది ఇక్కడ పార్ట్నర్షిప్ ఫర్మ్ నుంచి పార్ట్నర్ తీసుకుంటున్నాడు అనుకుంటే కనుక అది ఎక్కడ ట్యాక్సిబుల్ అవుతుందంటమ్మా, ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ Under బిజినెస్ ఆర్ business. ప్రొఫెషన్ బట్ నాట్ అండర్ ది హెడ్ సాలరీస్. Salaries. Yes, sir. అర్థమైందమ్మా? Yes, sir. ఆఫ్ చేశాను. మా మణికంఠ.
ఎస్ సార్. సో మనం ఏమనుకున్నాం అంటే సెక్షన్ 15 చార్జబిలిటీ సెక్షన్ లో ఏం చెప్పారమ్మా? ఎనీ అమౌంట్ డ్యూ టు ఆర్ రిసీవ్డ్ బై ఏమన్నారు? ఎంప్లాయీ ఎంప్లాయర్ ఫ్రమ్ Employees. ఇంక్లూడింగ్ ఏరియర్స్ ఆఫ్ సాలరీ ఫ్రమ్ ఎంప్లాయర్ ఆర్ ఫార్మర్ ఎంప్లాయర్. ఇంకేమన్నారమ్మా? ఫాలింగ్ విత్ ఇన్ ది మీనింగ్ ఆఫ్ టర్మ్ సాలరీ. అండర్ ది పర్వ్యూ ఆఫ్ ది మీనింగ్ ఆఫ్ ది టర్మ్ సాలరీ అని అన్నారు. Salary. సాలరీ అంటే ఏంటి అని చెప్పేసి అంటే సాలరీని ఎక్కడ డిఫైన్ చేశారంటమ్మా? సెక్షన్ 17 సబ్ సెక్షన్ 1 లో డిఫైన్ చేశారు అని చెప్పేసి చెప్తున్నారమ్మా. సాలరీని సెక్షన్ 17 సబ్ సెక్షన్ 1 లో డిఫైన్ చేశారంట. ఏమని డిఫైన్ చేశారు అని చెప్పేసి మనం మాట్లాడుకోబోతున్నాం. చూడమ్మా, సెక్షన్ 17(1) లో సాలరీ ఇంక్లూడ్స్ అంటే ఏంటమ్మా? ఇక్కడ కంజంక్షన్ అనే వర్డ్ ఇంక్లూడ్స్ అనే పదం వాడాడు. ఇంక్లూడ్స్ అంటే ఏంటి? మళ్ళీ ఫ్యూచర్ లో కూడా చేంజ్ చేసే అవకాశం ఉంటుంది. ఫ్యూచర్ లో సంథింగ్ కెన్ బి యాడెడ్. Added. సంథింగ్ ఏదైనా సరే మనం ఏం చేసుకోవచ్చు? యాడ్ చేసుకోవచ్చు అని చెప్పారు. Yes, sir. ఓకే, సో చూడమ్మా, ఫస్ట్ ఏం చెప్పారు? వేజెస్. సార్ వేజెస్ సాలరీయా? వేజెస్ అంటే ఎవరికి వస్తాయమ్మా? లేబర్ వచ్చేస్తారు. లేబర్ అంటే డైలీ వేజెస్ ఉంటాయి కదా, డైలీ పేమెంట్ కింద చేసేది. ఎస్ సార్, ఎస్ సార్. వాడికి ఇచ్చే అమౌంట్ అంటే ఒక ఎంప్లాయీకి ఇచ్చే అమౌంట్. ఎంప్లాయీ అంటే ఎవరమ్మా? డైలీ లేబర్ ఎంప్లాయీ అనొచ్చా? అంటే పాయింట్ ఆఫ్ ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంప్లాయీస్. మేనేజింగ్ డైరెక్టర్ ని ఎంప్లాయీ అని అంటున్నావు, ఇక్కడ ఒక కూలి పని చేసుకునే లేబర్ ని ఎంప్లాయీ అని అంటున్నావు. రెండు కరెక్టేనా అమ్మా? ఇందాక మేనేజింగ్ డైరెక్టర్ ని ఎంప్లాయీ అని అన్నారు కదమ్మా. ఎస్ సార్. సో ఇప్పుడు డైలీ లేబర్ ఉన్నాడు, వాడిని కూడా ఎంప్లాయీ అని అంటామా? ఎంప్లాయీ అంటాం సార్. ఎస్, ఆన్సర్ ఈజ్ ఎస్. అక్కడ మేనేజింగ్ డైరెక్టర్ అయినా, అక్కడ కూలి పని చేసుకున్నవాడైనా, అక్కడ ఏమవుతాడంటే మాస్టర్ సర్వెంట్ రిలేషన్షిప్ లోనే ఉంటారు కాబట్టి అక్కడ ఏమవుతాడంటమ్మా? ఇక్కడ ఎంప్లాయీ అవుతాడు. సో వాడికి పే చేసే వేజెస్ ఏవైతే ఉంటాయో వేజెస్ ని కూడా మనల్ని ఏమంటున్నారమ్మా? సాలరీ అని చెప్పేసి అంటున్నారు. తర్వాత ఇంకేమంటున్నారమ్మా? యాన్యుటీ ఆర్ పెన్షన్. యాన్యుటీ అంటే లంసమ్ అమౌంట్ రిసీవ్డ్. పీరియాడిక్ అమౌంట్ రిసీవ్ చేసుకుంటే దాన్ని పెన్షన్ అంటారమ్మా. అంతేనా? ఎస్ సార్. Periodic amount will be considered as pension. A lump sum amount will be receive చేసుకుంటే కనుక దాన్ని ఏమంటారంటమ్మా? యాన్యుటీ అని చెప్పేసి అని అంటారంట. అర్థమైందా? ఎస్ సార్. రైట్. ఎస్ సార్. సో నెక్స్ట్ గ్రాట్యుటీ అంటున్నాడమ్మా. అంటే సార్ పెన్షన్ కూడా శాలరీ అనా? పెన్షన్ అనేది ఎప్పుడు వస్తుందమ్మా? రిటైర్మెంట్ అయిన తర్వాత వస్తుంది. సో రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చే అమౌంట్ కూడా శాలరీ అని అంటారా? అంటే శాలరీ అనే వర్డ్ లో ఇంక్లూడ్ అయింది కాబట్టి సెక్షన్ 17(1) లో చెప్పిన శాలరీ అనే డెఫినేషన్ లో ఇంక్లూడ్ అయింది కాబట్టి పెన్షన్ ని కూడా మనం ఏమంటామంట? శాలరీ అని చెప్పేసి అంటాము. అర్థమైందా? ఇన్కమ్ ఫ్రమ్ హెడ్స్ అండ్ హెడ్ సాలరీస్ లోనే ట్యాక్సిబుల్ అవుతుంది. ఎక్కడైనా శాలరీ అంటే పెన్షన్ అనేది శాలరీలో జనరల్ డిక్షనరీ మీనింగ్ చూస్తే కనుక రాదమ్మా. కానీ ఇక్కడ స్పెసిఫిక్ మీనింగ్ అనేది చూడాలనుకున్నాం కాబట్టి ఇక్కడ స్పెసిఫిక్ గా డెఫినేషన్ లో ఇచ్చాడు కాబట్టి పెన్షన్ మనం ఇక్కడ ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్ లో ఏమనుకుంటాం? సాలరీస్ లో శాలరీ కింద మనం తీసుకుంటాం అంట. అర్థమైందా? అర్థమైంది సార్. రైట్. నెక్స్ట్ గ్రాట్యుటీ అంటే ఏంటి? వాట్ ఈస్ గ్రాట్యుటీ? ఎప్పుడైనా విన్నావమ్మా? వినలేదు సార్. వినలేదా? రైట్. సో గ్రాట్యుటియస్ గా మనం పే చేసేది అని చెప్పేసి గ్రాట్యుటీ అంటారు. అంటే ఇప్పుడు సపోజ్ అది ఎప్పుడు పే చేస్తారంటే గ్రాట్యుటీ యాక్ట్ ప్రకారం పే చేస్తారమ్మా. అది ఎప్పుడు పే చేస్తారంటే కనుక కంటిన్యూస్ గా ఒక ఎంప్లాయ్మెంట్ లో నువ్వు కనుక 5 years కనుక వర్క్ చేసావు అని చెప్పేసానంటే కనుక ఓకే, సో గ్రాట్యుటీ రిసీవ్ చేసుకోవడానికి నువ్వు ఎలిజిబుల్ అవుతావంట. మా అర్థం అవుతుందా? ఒక ఆర్గనైజేషన్ లో కంటిన్యూస్ పీరియడ్ ఆఫ్ ఎన్నాళ్ళు వర్క్ చేయాలి? 5 years కనుక 5 వర్క్ years. చేసినట్లయితే యు ఆర్ ఎలిజిబుల్ టు రిసీవ్ గ్రాట్యుటీ. సో అలా రిసీవ్ చేసుకునే గ్రాట్యుటీ ఏదైతే ఉంటుందో అదేమవుతుందంట? ఇట్ ఈస్ కమింగ్ అండర్ ది మీనింగ్ ఆఫ్ ది టర్మ్ శాలరీ కిందే వస్తుందంట. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ సార్. ఓకే, రైట్. నెక్స్ట్ సార్, చెప్పమ్మా. 5 years కంప్లీట్ అయిన తర్వాత ఎలిజిబుల్ అవుతారు కదా సార్, అప్పుడు కంపల్సరీగా పే చేయాలి సార్ గ్రాట్యుటీ. కంపల్సరీగా పే చేయాలమ్మా. 5 years దాటిన తర్వాత నువ్వు 5 years కంటిన్యూస్ గా వర్క్ చేసావు అనుకోమ్మా అక్కడ ఆర్గనైజేషన్ లోని,
అప్పుడు ఖచ్చితంగా నువ్వు గ్రాట్యుటీ రిసీవ్ చేసుకోవడానికి ఎలిజిబుల్. దేని ప్రకారం యూ హ్యావ్ అ రైట్ టు రిసీవ్ వస్తుంది అక్కడ. గ్రాట్యుటీ యాక్ట్ అనే ఒక యాక్ట్ ప్రకారం నీకు రైట్ టు రిసీవ్ అనేది వస్తుంది అంటమ్మా. అర్థమైందా? ఓకే సార్. ఓకే సార్. రైట్. సో కంటిన్యూస్ పీరియడ్ అన్నాళ్ళు 5 years కంటే ఎక్కువ వర్క్ 5 years. చేసినట్లయితే నీకు రైట్ అనేది వస్తుంది. రైట్. అలా వచ్చిన అమౌంట్ ఉన్నా సరే దేంట్లోకి వస్తుందంట, శాలరీలోకి Salary. వస్తుందంట. తర్వాత ఎనీ ఫీజ్, కమిషన్, పర్క్విజిట్ అంటే బెనిఫిట్, ప్రాఫిట్ ఇన్ లిeu ఆఫ్ శాలరీ, అనేది దీని గురించి సెపరేట్ గా మాట్లాడుకుంటాం. సో పర్క్విజిట్ గురించి కూడా మనం సెపరేట్ గా మాట్లాడుకుంటాం. ఇదేంటంటే 17 subsection 2, ఇదేమో 17 subsection 3. వీటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇన్ అడిషన్ టు ఎనీ సాలరీ ఆర్ వేజెస్, ఇన్ అడిషన్ టు ద సాలరీ ఎనీ ఫీ గానీ కమిషన్ గానీ పే చేసినట్లయితే, సార్ ఏదైనా ఫీజ్ గానీ కమిషన్ గానీ పే చేసినట్లయితే అని చెప్పేసి అని అంటున్నాడు. సపోజ్ నువ్వు ఏం చేసావంటే టార్గెటెడ్ బేస్డ్ గా సేల్స్ నా ఎంప్లాయీ ఉమ్మా, నువ్వు ఇంత సేల్ చేస్తే నీకు ఇంత కమిషన్ ఇస్తాను అని చెప్పేసి అని చెప్పాను నీకు. సో నువ్వు 10 లక్షలు సేల్ చేస్తే నీకు 1% ఎక్కువ 10,000 నీకు అమౌంట్ నీకు ఇస్తానని చెప్పేసి నేను చెప్పానంటమ్మా. సో ఇప్పుడు ఈ 10,000 కమిషన్ ఇస్తున్నది ఈజ్ ఇట్ టాక్సబుల్ అండర్ ది హెడ్ సాలరీస్ లోకి వస్తుందా అంటే ఎస్. ఏదైనా ఫీ గానీ కమిషన్ గానీ, పర్క్విజిట్ అంటే బెనిఫిట్ అమ్మా. సో పర్క్విజిట్ అంటే ఏంటనేది నేర్చుకోవాలంటే 17(2) అంతా చూడాలమ్మా. తర్వాత ప్రాఫిట్ ఇన్ లిeu ఆఫ్ శాలరీ అంటున్నాడు. ఇది 17(3) లో మనం నేర్చుకుంటాం. 17 subsection 3 నెక్స్ట్ దీని తర్వాత అదే నేర్చుకుంటాం అమ్మా. ఇన్ అడిషన్ టు ద సాలరీ ఆర్ వేజెస్, సాలరీ కానీ వేజెస్ కానీ కాకుండా ఇలాంటి అడిషనల్ అమౌంట్స్ ఏమొచ్చినా సరే మనకి ఏమవుతుందంట, ఇట్ ఈస్ టాక్సబుల్ అండర్ ది హెడ్ సాలరీ అనే దాంట్లో టాక్సబుల్ చేస్తామని చెప్పేసి అన్నాడు. తర్వాత ఏమంటున్నాడమ్మా, అడ్వాన్స్ ఆఫ్ సాలరీ అని అన్నాడు. ఇంతకు ముందు మనం చూడలేదు ఇది. చూసాను సార్. అడ్వాన్స్ ఆఫ్ సాలరీకి అడ్వాన్స్ అగైనెస్ట్ సాలరీకి డిఫరెన్స్ ఉంది కదా. అందులో అడ్వాన్స్ Yes, ఆఫ్ sir. సాలరీ అనేది ఇక్కడ మనకి చెప్తున్నాడు. Yes. ఓకే రైట్. నెక్స్ట్ లీవ్ ఎన్కాష్మెంట్. లీవ్ ఎన్కాష్మెంట్ అంటే సార్, లీవ్ ఎన్కాష్మెంట్ అంటే ఎప్పుడైనా విన్నావా లీవ్ ఎన్కాష్మెంట్ అని? వినలేదు సార్. అంటే ఏంటి? తెలియదు సార్. లీవ్ ఎన్కాష్మెంట్ అంటే ఎప్పుడైనా విన్నావా అంటే ఏంటి? వినలేదు సార్. వినలేదమ్మా. రైట్, విను. ఇప్పుడు టోటల్ గా ఏంటంటే లీవ్స్, టోటల్ గా నువ్వు కాంట్రాక్ట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ లో ఎక్కడైనా జాయిన్ అయ్యావు అనుకోమ్మా, అక్కడ నీకు ఏం చేస్తారంటే లీవ్ పాలసీ అని ఒకటి ఉంటదమ్మా. ఆ లీవ్ పాలసీలో నీకు ఏంటంటే టోటల్ గా నువ్వు ఇన్ని లీవ్స్ పెట్టుకోవచ్చు ఇయర్ కి. అందులో క్యాజువల్ లీవ్స్ ఎన్ని, తర్వాత నీకు డబ్బులు పే చేసి నీకు లీవ్స్ ఎన్ని. ఒకవేళ నువ్వు లీవ్స్ ఇస్తారు, అవి నువ్వు ఉపయోగించుకోకపోతే నువ్వేం చేసుకోవచ్చు, వాటిని క్యాష్ రూపంలోకి మార్చేసుకోవచ్చు. సార్ నాకు టోటల్ గా ఒక 20 లీవ్స్ ఇచ్చారు సార్, అందులో 10 అన్కాషబుల్ లీవ్స్ అని అన్నారు. అంటే ఒక 10 నేను ఖచ్చితంగా నేను లీవ్ పెట్టుకుని తీరాలి. పెట్టుకొని తీరాలన్న అవసరం లేదు, పెట్టుకోకపోయినా సరే దానికి ఏ రూపాయి పే చేయరు. అలాంటప్పుడు పెట్టుకోవడం మంచిది. అలా కాకుండా ఒక 10 లీవ్స్ మాత్రం ఒకవేళ నువ్వు యూటిలైజ్ చేసుకోకపోతే గనక, 10 లీవ్స్ ని నీకు ఏం చేస్తారంటమ్మా, క్యాష్ రూపంలో పే చేసేస్తారంట. అలాంటి లీవ్స్ ని ఏమంటారంట, అన్కాషబుల్ లీవ్స్. అలాంటి లీవ్స్ ని అన్కాష్ చేసుకోవడం ద్వారా ఏదైనా అమౌంట్ వచ్చినట్లయితే దాన్ని కూడా ఏమని చెప్తున్నాడమ్మా, దట్ ఈస్ ఆల్సో కవర్డ్ అండర్ ది టర్మ్ సాలరీ. సాలరీలోకి కవర్ చేస్తున్నాడు. ఓకే రైట్. తర్వాత యాన్యువల్ ఎక్రిషన్స్ టు ద రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్. రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ కి ఏదైనా అమౌంట్ వచ్చినట్లయితే, సో చూడండి, ఎంప్లాయర్స్ కాంట్రిబ్యూషన్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 12% ఆఫ్ సాలరీ, ఇంట్రెస్ట్ క్రెడిటెడ్ టు ద రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 9.5% పర్ యానం. తర్వాత the accumulated transfer of balance from unrecognized provident fund to recognized provident fund. Tarvata any contribution made by central government or any other employer in the previous year to the account of employee under a pension scheme. amma ivanni kuda ikkada unna 4 పాయింట్లు కూడా, ఈ 4 పాయింట్లు దేన్ని రిప్రజెంట్ చేస్తాయంటే, మనం ఆల్రెడీ డీమ్డ్ టు బి రిసీవ్డ్, గుర్తుందా, డీమ్డ్ టు బి రిసీవ్డ్ అని చెప్పేసి సెక్షన్ 7 లో మాట్లాడుకున్నాం. డీమ్డ్ టు బి రిసీవ్ అవ్వకపోయినా సరే డీమ్డ్ టు బి రిసీవ్డ్ గా భావిస్తాము అని చెప్పేసి సెక్షన్ 7 లో మనం మాట్లాడుకున్నాం. ఆ పాయింట్స్ అన్ని కూడా ఇక్కడ కవర్ అవుతాయి. మనం చాప్టర్ 2 లో మాట్లాడుకున్నప్పుడు, బేసిస్ ఆఫ్ ఛార్జ్ లో మాట్లాడుకున్నప్పుడు డీమ్డ్ టు బి రిసీవ్డ్ అనే కేసెస్ గురించి మాట్లాడుకున్నాం సెక్షన్ 7 లో.
ఆ 4 కేసులు ఇక్కడ 4 ఆస్పెక్ట్స్ కింద ఇక్కడ ఇంక్లూడ్ అవుతున్నాయి. ఎక్కడ చార్జబిలిటీ సెక్షన్ 17(1) లోకి ఇంక్లూడ్ అవుతున్నాయి. గుర్తుందా? సార్ సో ఒకసారి సెక్షన్ 7 తీస్తే కనుక మనకి డీటెయిల్డ్ గా గుర్తొస్తుంది. సో రెండింటిని కంపేర్ చేయండి. ఓకే రైట్. సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు డెఫినిషన్ ఆఫ్ సాలరీ అండర్ సెక్షన్ 17 సబ్సెక్షన్ 1 మీనింగ్ ఆఫ్ ది టర్మ్ సాలరీ. సో ఒకసారి సెక్షన్ 7 లో టర్మ్స్ మనం ఒకసారి చూస్తే కనుక అవి ఇక్కడ పాయింట్స్ రెండు ఒకటే ఉంటాయమ్మా. అక్కడ ఆల్రెడీ వీటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మళ్ళీ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయను. సో కాబట్టి మీనింగ్ ఆఫ్ ది టర్మ్ సాలరీ అంటే ఏంటో తెలిసింది. సో ఇందులో మనకి తెలియని 2 ఆస్పెక్ట్స్ వదిలేశాను. ఏంటంటే కనుక పర్క్విజిట్స్ అని, తర్వాత ప్రాఫిట్ ఇన్ లిeu ఆఫ్ సాలరీ అని చెప్పేసాను. నెక్స్ట్ మనం ప్రాఫిట్ ఇన్ లిeu ఆఫ్ సాలరీ చూస్తాం. ఎప్పుడైతే పర్క్విజిట్ అనేది స్టార్ట్ చేసుకున్నామో, పర్క్విజిట్ అనేది స్టార్ట్ చేసుకున్నప్పుడు మీకు ఒక పాయింట్ లో ఒక ఆన్సర్ అనేది వచ్చేస్తే ఏంటంటే కనుక మీకు సాలరీస్ అనే చాప్టర్ ఎండింగ్ వచ్చేసాము అని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు అంటమ్మా. పర్క్విజిట్స్ నేను మొదలెట్టిన రోజు. సో పర్క్విజిట్ అంటే బెనిఫిట్. పర్క్విజిట్ అంటే ఏంటి? బెనిఫిట్స్. ఆ రకరకాల బెనిఫిట్స్ ఎలాగైతే వస్తాయో ఎంప్లాయీకి, ఆ బెనిఫిట్స్ ని టాక్సబుల్ చేసే ప్రొసీజరే పర్క్విజిట్స్ అమ్మా. అది 17(2) లో చెప్పారు. దాని గురించి మనం నెక్స్ట్ క్లాసెస్ లో మాట్లాడుకుందాం. 17(3) అంటే ప్రాఫిట్ ఇన్ లిeu ఆఫ్ సాలరీ. దాన్ని నెక్స్ట్ క్లాస్ లో మనం మాట్లాడుకుందాం. సో ఫార్ ఇక్కడతో మనకి ఏం చేస్తున్నాను, ఇవాళ క్లాస్ స్టాప్ చేస్తున్నాను.